నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనः శంభుర్భగవన్ బాదరాయణः. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ సమారంభాం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. అందరికీ నమస్కారం. మహాభారత సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞము అని పేరు పెట్టాడు మా మిత్రుడు ఆచార్య గారు, వెంకటరమణాచార్య గారు. ఈ కార్యక్రమానికి ఒక మహాభారతం చెప్పాలనేటటువంటి సంకల్పంతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. దీనికి నాకున్నటువంటి అర్హత ఏమిటంటే, చీరాలని ఒంగోలు దగ్గర ఆ పట్టణంలో సుమారుగా ఒక ఏడాది పాటు ప్రతి నెలా వెళ్ళి ఒక్కొక్క పర్వం చొప్పున మహాభారతం చెప్పాను. తరువాత ఆల్వాల్లోనే శివాలయం ఉన్నది, అక్కడ 9 రోజులు చెప్పమన్నారు. 9 రోజుల పాటు చెప్పాను, కానీ తృప్తి ఉండదు. 9 రోజుల్లో భారతం ఏమి చెప్పగలం? మహాగ్రంథం అది. ఈసారి భాగవతం అనేక పర్యాయములు చెప్పడం జరిగింది, సుందరకాండ చెప్పడం జరిగింది, దేవీ భాగవతం చెప్పడం జరిగింది. భారతం తీసుకున్నట్లయితే బాగుంటుంది అనిపించి 3 వేదికలు ఎంపిక చేసుకున్నాం. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు, నిన్నటి వరకు ముషీరాబాద్ దగ్గర పద్మారావు నగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ రికార్డు చేశాం. మొదటి రోజు సరిగ్గా రాలేదని ఈరోజు మళ్ళీ ఇక్కడ చేస్తున్నాం. ఈ ఒక్కరోజే రికార్డింగ్ ఇక్కడ. 2వ వేదిక ఆల్వాల్లో చెప్పాలి. ఎందుచేతనంటే నేను 20కి పైగా ఉపన్యాసాలు చెప్పున్నాను ఈ ఆల్వాల్ పరిసర ప్రాంతాల్లో అని ప్రయత్నం చేస్తే మా మిత్రుడు ఈ వేదికని, ఈ మందిరాన్ని ఎంపిక చేశాడు. ఇక 3వది సైనిక్పురిలో సాయిబాబా మందిరం ఉన్నది, వారు అవకాశం ఇచ్చారు.
ఈ 3 చోట్ల కూడా నెలకి 5 రోజుల చొప్పున 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మహాభారతం చెప్పాలని, మిగిలిన 15 రోజుల్లో ఇతర ఉపన్యాసాలు పెట్టుకోవచ్చని సంకల్పం. ఇది సుమారుగా 11 నెలల కార్యక్రమం అని భావిస్తున్నాను. భారతాన్ని చెబితే 36 రోజులు లేదా 45 రోజులు లేదా 54 రోజులు, ఇలా 9 గుణకాలుగా చెబితే బాగుంటుంది. అందుచేత 54 రోజులకి సరిపడా వచ్చేలాగా ప్రణాళిక వేసుకుని భారత ప్రవచనాన్ని ఈ రోజున ప్రారంభించడం జరుగుతున్నది. మహాభారతం మహాసముద్రము వంటి గ్రంథం ఇది. నాకు ఇక్కడ ఉపన్యాసం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, వచ్చినటువంటి మీ అందరికీ, అవకాశం ఇచ్చినటువంటి శోభాదేవి గారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతాన్ని ప్రారంభించి చెప్పేటటువంటి సాహసం చేస్తున్నాను. ఎందుచేతనంటే భారతం చెప్పడం సాహసమనే చెప్పాలి. అదొక మహాసముద్రము వంటి గ్రంథం. అది పైకి ఒక అర్థం కనిపిస్తుంది, అంతరార్థం లోపలికి వెళ్ళి చూసినట్లయితే అంతరార్థం ఇంకోటి కనిపిస్తుంది. మహాభారతం ధర్మ సంబంధమైనటువంటి గ్రంథం. అది ధర్మశాస్త్రం అన్నారు. ఎన్నో ధర్మ విషయాలు మహాభారతం చదువుతూ ఉంటే మనకు అనేక సందేహాలు కనిపిస్తాయి. ఎవరి దాకానో ఎందుకు, కృష్ణుడి విషయంలోనే కనిపిస్తాయి. కృష్ణుడు ఎంతోమందిని రక్షించి కాపాడాడు. అశ్వత్థామని రక్షించలేదు, అభిమన్యుడిని రక్షించలేదు. మేనల్లుడు అభిమన్యుడు. అశ్వత్థామ ఆ రాత్రిపూట నిద్రపోతున్న వాళ్ళని సౌప్తిక పర్వంలో వధిస్తాడని కృష్ణుడికి తెలియదా? పాండవులన్నారు శిబిరానికి వెడదామని. వద్దు, యుద్ధం జరిగిన రోజున ఒక రాత్రి యుద్ధరంగంలోనే ఉండాలని ఆ నదీ తీరంలోనే అట్టే పెట్టాడు, శిబిరానికి తీసుకువెళ్లకుండా. తెలుసా ఆయనకి? ఎందుకు చేయలేదు? ఇటువంటి సందేహాలు మనకు అనేకములు మహాభారతంలో అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాక మేధావులైనటువంటి మన వాళ్ళు పెట్టినటువంటి సందేహాలు కొన్ని, వాళ్ళు కల్పించినటువంటి కల్పిత కథలు. మహాభారతం మీద కల్పించబడినన్ని కథలు ఇంకెక్కడా ఏ పురాణంలోనూ కల్పించబడి ఉండవేమో అనిపిస్తుంది నాకు. ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అందుచేతనే సుమారుగా 54 రోజుల సమయం తీసుకుంటున్నాను. అంటే ఇంచుమించుగా వచ్చే సంవత్సరం జూన్ జూలై నెల వరకు వస్తాను నేను. మీరు రావడమే ఆలస్యం. మీకున్నది నెలకు 5 రోజులే, నాకు ఇంకా రోజులుంటాయి. ఈ జూలై నెలలో 31 రోజులు వేదిక ఎక్కుతా. ఇవాళ 6వ రోజు ప్రోగ్రాములు ఇచ్చాను. అయితే మనకి వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఈ వేదములన్నీ కూడా ఒక రాశిపోతగా ఉండేవి, గుంపగుత్తగా. కలియుగం వస్తున్నది. కలియుగంలో దుర్బలులవుతారు మానవులు. వీళ్ళు ఈ వేదములను ఎలా అర్థం చేసుకుంటారని సత్యవతీ పుత్రుడైనటువంటి వేదవ్యాస మహర్షి, సత్యవతికి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల జన్మించినటువంటి పరాశర పుత్రుడైనటువంటి వ్యాసుల వారు ఈ భారతాన్ని, ఈ వేదాలని విభాగం చేశారు, వ్యాసం చేశారు. కాబట్టి ఆయన్ని వేదవ్యాసుడు అన్నారు. అయినా సరే ఈ వేదాలందరికీ కూడా అర్థం కావు. వేదములు అనేక ధర్మాలను చెబుతాయి. వేదములు అందరూ చదవడానికి సాధికారత లేదన్నారు. వేదములను చదవాలి అంటే ఒక అర్హత కావాలి. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రైన ఇతి గోచరాః
స్త్రీశూద్రద్విజబంధూనాం త్రయీన ఇతి గోచరా ఇతి భారతమాఖ్యానం కృపయా మునినా కృతం. స్త్రీలకు ద్విజబంధువులు అన్నారు. మేమంతా ద్విజబంధువుల్లోకే వస్తాం, బ్రాహ్మణులం కాదన్నారు. ఎందుచేతనంటే 3 తరాల పాటు సంధ్యావందనం నిత్యం చేయకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాదట, ద్విజబంధువులట. అలాగే ఇతరులకు, కొన్ని వర్గాల వారికి వేదములను వినడానికి, చదవడానికి, నేర్చుకోవడానికి సాధికారత ఉండదు. కొన్ని వర్గాల వారు ఉంటారు. వారు బాల్యంలోనే ఉపనయనం చేసుకుని ఆ రంగంలోనే ఉండి గురుముఖత వేదములను అభ్యసించినటువంటి వాళ్ళు, వేదమాతను పరిపుష్టం చేసినటువంటి వాళ్ళు. అందుచేత వారి కోసమని మానవుల యందు, కలియుగంలో వచ్చేటటువంటి జాతుల యందు ప్రేమతో, అనురాగంతో, కరుణతో వేదవ్యాస మహర్షి మహాభారత రచన గావించారు. ఇది 1,00,000 శ్లోక సమన్వితం. ఇది పైన 25,000 శ్లోకములు ఖిలగ్రంథమని ఉన్నది, హరివంశమని. అందుచేత 1,25,000 శ్లోకాలన్నారు, 1,00,000 గ్రంథం అన్నారు దీన్ని. ఒక ఆయన లెక్క పెట్టారు, ఓ పండితుడు, 1,00,000 మీద 380 శ్లోకాలు ఉన్నాయి నేను చూశానన్నారు. కొంతమంది 1,00,000 మీద 8,000 అన్నారు. ఏది ఏమైనా 1,00,000 శ్లోకములు కలిగినటువంటి బృహత్తరమైనటువంటి గ్రంథం ఈ మహాభారతం. పంచమ వేదం అన్నారు దీన్ని. వేదంలో ఉన్నటువంటి విశేషాలని, వేదంలో ఉన్నటువంటి ధర్మాలని మనకు అర్థమయ్యేలాగా మార్పు చేసి చెబుతుంది. వేదం ఎప్పుడూ కూడా సూటిగా చెబుతుంది, రాజశాసనంలాగా చెబుతుంది. సత్యం వదా, సత్యమునే మాట్లాడండి. ధర్మంచరా, ధర్మమునే చెయ్యండి, ఆచరించండి ధర్మమును. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఎంతకాలం జరిగినా, ఎన్ని యుగాలు జరిగినా అవి మారవవి, అవి అలాగే ఉంటాయి. గురువుగారు, కలియుగంలో ఉన్నాం కదా, చూస్తున్నారు కదా, రోజులు మారిపోతున్నాయి. సత్యం వద అనే స్థానంలో అసత్యం వద అని పెడదామా అని ఎవరూ అనడానికి లేదు. అది ప్రభు శాసనంలాగా ఉంటుంది. ఇక ఇతిహాసములు, పురాణములు ఉన్నాయే, భారతం ఇతిహాసం, భాగవతము, దేవీ భాగవతము మొదలైనవన్నీ పురాణములు. ఇవన్నీ కూడా స్నేహితుడిలాగా చెబుతాయట. ఒక్కొక్క అబ్బాయి తండ్రి చెప్పినా వినడు, నాయనా వివాహం చేసుకో, పెద్దవాడు అవుతున్నావన్నా వినడు. అటువంటప్పుడు అతని యొక్క స్నేహితుడిని పట్టుకుంటాడు ఆ పెద్ద ఆయన, బాబు నువ్వు మా అబ్బాయికి కొంచెం చెప్పవయ్యా అని. అప్పుడు ఆ అబ్బాయిని ఒక చోటకి తీసుకువెళ్ళి కాస్త కాఫీ తాగించి, నాయన వివాహం చేసుకో అని చెబితే వింటాడు. ఇక కావ్యములకు ఉదాహరణ రామాయణం. ప్రియురాలిలాగా చెబుతాయట. ప్రియురాలు చెబితే వినని వాళ్ళు ఉంటారని నేను అనుకోను. భార్య అన్నమాట, భార్య చెప్పినట్టుగా చెబుతాయి, సమయం చూసుకుని చెప్పినట్టుగా. అందుచేత ఒక కథ కావాలి. కథ లేకుండా ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పుకుంటూ వెడితే, వరుసపెట్టి అప్పచెపితే కూర్చుని వినడం కష్టం. అదే ఒక కథని ఆలంబనగా చేసుకుంటే, కౌరవులని, పాండవులని, వాళ్ళ మధ్యలో భూమి కోసం, రాజ్యం కోసం పోరాటమని, భీకర యుద్ధమని కథ నడుస్తూ ఉంటుంది. మధ్యలో అంతర్గతంగా మనకి ధర్మ సూక్ష్మాలు, ఒక ఉపాఖ్యానం చెప్పారంటే అందులో ఒక నీతి, అప్పుడు మనం వినగలుగుతాం. వేదాలని విభాగం చేసి వేదవ్యాసుడని పేరు తెచ్చుకున్నారు, బ్రహ్మసూత్రాలు రచించారు, అష్టాదశ పురాణాలు రచించారు. ఇన్ని రాసినా కూడా ఆయనకెందుకో ప్రజలకు కావలసినటువంటి ధర్మ సూక్ష్మాలను అందజేయలేదనేటటువంటి భావన కలిగి, వేదవ్యాసుల వారికి ప్రజల యందు కరుణ కలిగి మహాభారత రచన గావించారు ఆయన. దీన్ని ఒక ధర్మశాస్త్ర గ్రంథంగా, ఒక అర్థశాస్త్ర గ్రంథంగా, చాలా ఉన్నాయి ఇందులో, ఒక ఇతిహాసంగా
కావలసినటువంటివన్నీ కూడా ఇందులో మనకి ఈ రచనలో మనకు అందించారు వేదవ్యాస మహర్షి. ఈ మహాభారతాన్ని తెలుగులో కవిత్రయమనేటటువంటి ముగ్గురు కవులు నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన గారు తెలుగు చేశారు. దీన్ని అనువాదము అనే కంటే స్వేచ్ఛారచన అనాలి. ఎందుచేతనంటే వ్యాసుల వారు మూల భారతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని అవసరం లేకపోతే విడిచిపెట్టారు. కొన్ని చోట్ల కథలో మార్పులు చేసుకున్నారు, కొత్త కొత్త విషయాలు పెట్టుకున్నారు. వీరు సమంజసంగా ఉంటాయనుకున్నవి ఈ కాలానికి అనుగుణంగా ఉంటాయనుకున్నవి పెట్టి స్వతంత్ర రచనగా ముగ్గురు కవులు ఆదిపర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో కొంత భాగం రాసిన తర్వాత నన్నయ్య గారి కవిత ఆగిపోయింది. తరువాత సుమారు 200 సంవత్సరాలకి తిక్కన గారు అరణ్య పర్వ భాగాన్ని విడిచిపెట్టి అది ముట్టుకోలేదు ఆయన. విరాట పర్వం నుంచి చివరి వరకు స్వర్గారోహణ పర్వం వరకు రచన చేశారు. 15 పర్వములు. తర్వాత ఇంకొక 150 సంవత్సరాలకి ఎర్రన గారు అరణ్య పర్వంలో నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి భాగాన్ని ఆయన పూర్తి చేశారు. ఈ విధంగా ముగ్గురు కవుల చేత భారత రచన చేయబడింది తెలుగులో. మహాభారతాన్ని రచన చేసినటువంటి వ్యాస మహర్షి దీన్ని పంచమవేదం అని చెప్పుకున్నాము. ఈ మహాభారతంలో అన్ని విషయాలు కూడా సమగ్రంగా వర్ణించబడ్డాయి. ఇక్కడ ధర్మే చ అర్థే చ కామే చ భరతర్షభా ఏదిహాస్తి యదన్యాస్తి ఏదిహాస్తి తదన్యాస్తి ఎన్నేహాస్తి న తత్వచితు అని ఒక ప్రతిజ్ఞ చేశారు వ్యాసుల వారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4ంటిని పురుషార్థములు అంటారు. ఈ పురుషార్థములకు సంబంధించి లోకంలో ఉన్నటువంటి ఏ విషయమైనా సరే మీకు భారతంలో ఉంటుంది. భారతంలో లేనటువంటి విషయం లోకంలో ఉండదు. ఏమండి, నేను మొత్తం భారతం అంతా తిరిగేశాను, నాకు ఎక్కడా కనిపించలేదు ఒక విషయం అంటే పొరపాటు పడ్డారు. మీరు ఉన్నది భారతంలో, మీరు సరిగ్గా చూడలేదంతే. ఒకవేళ భారతంలో మీకు ఆ విషయం కనపడలేదా, లోకంలో ఎక్కడా లేదు. మీ మనస్సుకు వచ్చినటువంటి ఆలోచనే కానీ అది లోకంలో ఉన్నటువంటి విషయం కాదది. మానవులకు కావలసినటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించినటువంటి 4 పురుషార్థాలని కూడా సాకల్యంగా వివరించింది మహాభారతం. ఈ మహాభారతాన్ని పైకి చూస్తే ఒక అర్థం కనిపిస్తుంది, కొన్ని చోట్ల లోపలికి వెళ్ళి తరచి చూసినట్లయితే, పండితులైన వారు శోధించినట్లయితే మరొక అర్థం కనిపిస్తుంది. అందుకే భారతే త్వర్థ గౌరవం అన్నారు. భారతే త్వర్థ గౌరవం. ఈ మహాభారతానికి మహారాష్ట్ర పండితుడైనటువంటి నీలకంఠ పండితుడు వ్యాఖ్యానం కూడా రాశారు. నీలకంఠ పండితుడు అన్నారు ఆయన్ని, భారత భావదీపము అనే పేరుతోటి అనేక మంది వ్యాఖ్యానాలు రాశారు. అంతేకాకుండా హరికథలుగా, బుర్రకథలుగా, నాటకాలుగా, పురాణములుగా ఈ మహాభారతం భారతదేశం అంతటా, ప్రధానంగా మన తెలుగు ప్రాంతములలో, మన తెలుగు దేశములలో విశేష ప్రఖ్యాతి గడించింది. దానికి కారణమైనటువంటి కవిత్రయమే. తిక్కన గారు 15 పర్వముల మహాభారత రచనలో తమ యొక్క అనుభవాన్నంతా కూడా రంగరించి అనేక ధర్మాలను మనకు అందించారు ఆయన మహాభారతం ద్వారా. మనకు బాగా దగ్గరైనటువంటిది మహాభారతం. మహాభారతం చెబుతున్నా, మహాభారతం వింటున్నా మనకు తెలియకుండానే మనలో ఏదో ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది, భక్తిభావం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ ప్రదర్శించబడింది మహాభాగవతం అయితే,
ఆయనకి ప్రధానంగా రాజనీతి, ఆయన రాజనీతిజ్ఞుడుగా కనిపిస్తాడు మహాభారతంలో. ఆయన నిర్వహించినటువంటి దగ్గర ఉండి జరిపించినటువంటి మహాభారత యుద్ధం, అనేక అక్షౌహిణీలు 18 అక్షౌహిణీల సైన్యం మరణించారు ఆ మహాభారత యుద్ధంలో. ఒక కవి అంటాడు, కరుణశ్రీ గారని, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఈ గర్వంధుల రూపుమాపుటకే గాని, ఈ గర్వంధుల రూపుమాపుటకే గాని, జీతమా బత్తెమా నీ గుర్రంబుల తోలునంత పనికి నేనేలా. అంతగా నా గుర్రాలను తోలాలంటే, రథం నడపాలంటే మా ఇంట్లో లేవు, మా ద్వారకలో. మా ఇంటిలోనే గుర్రాలను తోలలేదు, నిజమింతే ధర్మరక్షార్థమయ్యోగంబూనితి, పార్థసారథి మహోద్యోగంబు సాగించితిన్. పార్థసారథిగా, ఆయన రథసారథిగా ఉండి దగ్గరుండి యుద్ధం జరిపించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిందే అందుకు ధర్మరక్షణ కోసమే, ధర్మ సంస్థాపన కోసమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. పరమాత్మే చెప్పాడు అర్జునుడితోటి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ధర్మం లుప్తమవుతూ ఉంటుందో, ఎక్కడెక్కడైతే ధర్మం వ్యాప్తమవుతూ ఉంటుందో అప్పుడప్పుడల్లా నేను అవతరిస్తూ ఉంటాను ధర్మ సంస్థాపన కోసం. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉండి జరిపించినటువంటి కథా ఇతిహాస వృత్తాంతమే ఈ మహాభారతం. జీవకోటికి కూడా సర్వశుభములను అనుగ్రహించేటటువంటిది ధర్మము అన్నారు. ధర్మో రక్షతి రక్షితః. నీవు ధర్మాన్ని కాపాడినట్లయితే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. నేను ధర్మాన్ని కాపాడడం అంటే ఏమిటి? ధర్మాన్ని కాపాడడం కోసం మనం ఏదో ఆయుధం తీసుకుని ధర్మానికి గ్లాని కలుగుతోంది నేను కాపాడతానని మనం బయలుదేరి వెళ్ళక్కరలేదు. మనం స్వధర్మాన్ని ఆచరించడమే. ఏ ధర్మం అయితే నీకు ఉద్దేశించబడిందో ఈ కాలంలో ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని కాపాడడం. అదే ధర్మాన్ని విడనాడేవనుకో ధర్మో హంతి హతోహతః. ధర్మాన్ని నువ్వు విడనాడినట్లయితే ఆ ధర్మమే నిన్ను విడిచిపెడుతుంది. అడుగడుగున మహాభారతంలో ఆ ధర్మాన్నే నిరూపిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ సభకు వెళ్ళాడు రాయబారానికి, ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి. ఓ మాట అంటాడు ఆయన, సారపు ధర్మము విమల సత్యము. సారపు ధర్మం నిర్మలమైనటువంటి సత్యం, పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటగుగాని. ఎవరు వారు? భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు. ద్రౌపదీదేవికి నిండు సభలో అవమానం జరుగుతూ ఉంటే, కౌరవులు పరాభవించి అవమానిస్తూ ఉంటే, మాయాద్యూతంలో ద్యూతమనేటటువంటి మిషతోటి పాండవులను ఓడించి ద్రౌపదీదేవిని నిండు సభలో వస్త్రాపహరణం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా తలలు వంచుకుని కొందరు, కళ్ళు మూసుకుని కొందరు కూర్చున్నారే, వాళ్ళు వారికి చేటగుగాని వారే నాశనం అవుతారు. అందుకే దగ్గర ఉండి భీష్ముడిని కావాలని 10వ రోజున 9వ రోజు సాయంత్రం ధర్మరాజాదులను తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా మరణిస్తాడో ఆయన యొక్క మరణానికి సంబంధించిన విశేషాన్ని తెలుసుకుని దగ్గరుండి పడగొట్టించాడు. ద్రోణుణ్ణి పడగొట్టించాడు కృష్ణ పరమాత్మ. ఎందుచేత
ధర్మ నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఆ ధర్మాన్ని పరమాత్మ కాపాడుతాడు. ధర్మమే తనంతాను రక్షించుకుంటుంది. ధర్మరక్షకుడు కాబట్టి పరమాత్మ దగ్గరుండి ఆ ధర్మాన్ని కాపాడతాడు. ధారణాత్ ధర్మ ఉచ్యతే అన్నారు. నీవు ధర్మాన్ని విడిచిపెడితే ఆ ధర్మం నిన్ను విడిచిపెడుతుంది. నీవు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మమును రక్షణయందు శిక్షణయందు సమర్థమైనటువంటి దానినిగా చెబుతున్నాయి ఈ రెండు మాటలు కూడా. ఆ ధర్మం జీవులకు శ్రేయస్సునిస్తుంది, దానికి కూడా సమర్థమైనటువంటిది. కానీ బాధించేది కాదు. ధర్మం సాధారణంగా మనని బాధించదు, మనం ధర్మం తప్పితే తప్ప. భారతమంతా చెప్పిన తర్వాత ఓ మాట అంటారు స్వర్గారోహణ పర్వంలో అన్నటువంటి మాట, న జాతు కామాన్ న భయాన్న లోభాత్ ధర్మం జయాత్ జీవితస్యాపి హేతోః. ఇది వేదంలో మాట. ఇదే మాటని భారతం చివరిలో వ్యాసుల వారు కూడా చెప్పారు. జీవితం కోసం కానీ బ్రతకడం కోసం కానీ నువ్వు కామం కోసం కానీ కోరికల కోసం ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. ప్రాణం పోయినా సరే ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. ఇదే మాట ధర్మరాజు భీముడితో చెబుతాడు ఒక సందర్భంలో. ఆది పర్వంలో హిడింబ వచ్చింది వివాహం చేసుకోమన్నది. లక్క ఇంటిలో దహనమైన తర్వాత అరణ్యంలోకి పాండవులు వెళ్ళినప్పుడు హిడింబాసురుణ్ణి వధించిన తర్వాత హిడింబ వచ్చింది ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉందన్నది భీముణ్ణి చూపించి. భీముడు పెళ్లి చేసుకోనంటాడు, ఇది రాక్షసిది, దీన్ని చంపేస్తానంటాడు. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, ప్రాణం కోసమైనా సరే జీవితం కోసమైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. నీ ధర్మాన్ని నువ్వు కాపాడాలి. ఒక స్త్రీ వచ్చి నిన్ను ఎందు అనురక్తురాలై నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటూ ఉన్నది. ఆమె కోరిక తీర్చవలసినటువంటి ధర్మం నీది, నీ ధర్మాన్ని నువ్వు కాపాడన్నాడు. అలా మనకి ప్రతి సన్నివేశంలోనూ అవకాశం ఉన్న చోటల్లా మహాభారతంలో ధర్మం గురించే చెబుతారు. ప్రధానంగా ధర్మశాస్త్ర గ్రంథం ఇది మహాభారతం. మహాభారతాన్ని చెప్పినా చదివినా ప్రారంభించేటప్పుడు నలుగురిని స్మరించుకుని చెప్పమన్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. దేవదేవుడైనటువంటి నారాయణుడిని స్మరించాలట, శ్రీమన్నారాయణుని అంటే శ్రీకృష్ణ పరమాత్మని. నరం చైవ నరోత్తమం, నరుడైనటువంటి ఆది ఋషుల్లో నరనారాయణులలో ఒకడైనటువంటి నరుడు అర్జునుణ్ణి స్మరించాలి. దేవీం సరస్వతీం చ ఇవా, సరస్వతీదేవిని స్మరించాలి. భాష వాగ్దేవి. తతో జయముదీరయేత్, జయమనేటటువంటి ఈ మహాభారత గ్రంథాన్ని ప్రారంభించి చెప్పాలి. దీనికి తర్వాత కొంచెం మార్పు చేసి, ఇది వ్యాసుల వారు చెప్పినటువంటి శ్లోకం. ఇది భారతంలో ప్రతి పర్వంలోనూ ప్రారంభంలో వ్యాసభారతంలో వచ్చేటటువంటి శ్లోకమే. దీనిని బట్టి భారతం మొత్తం రాసింది వ్యాసుల వారే, సందేహం లేదు. దేవీం సరస్వతీం వ్యాసం, వ్యాసుల వారిని స్మరించాలని పెట్టారు. ఇది సుఖమహర్షి చెప్పాడన్నారు, ఇది సూత మహర్షి చెప్పాడన్నారు సౌనకాది మహర్షులకు. కొంచెం మార్పు చేసి ఉంటాడు ఆయన. ఈ నారాయణుడంటే తత్పదార్థమన్నారు, నరుడంటే త్వం పదార్థమన్నారు, సరస్వతి అంటే అసి అనేటటువంటి మహామంత్రం అన్నారు, తత్వమసి మహామంత్రమేనన్నారు. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే వేదాంతపరంగా ఈ మహాభారతాన్ని బదరికాశ్రమంలో సరస్వతీ నదీ తీరంలో బద్రీనాథ్ దగ్గర మానా అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం దగ్గర వ్యాసగుహ, గణేశ గుహ అని ఉన్నాయి. ఆ వ్యాసగుహ అక్కడ కూర్చుని వ్యాసుల వారు తన మనస్సులో భావన చేశారు. దీక్షలో కూర్చుంటే మహాభారత కథంతా కూడా ఆయన దృష్టి పథానికి గోచరించింది. ఇప్పుడు ఈ మహాభారతాన్ని
రచన చెయ్యాలి, మనకు అందించాలి. మహాభారత రచన గ్రంథస్థం చెయ్యాలి. ఎవరు కావాలి? ఇంతటి మహత్తర గ్రంథాన్ని, ఇన్ని ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి గ్రంథాన్ని రచించాలంటే సమర్థుడైనటువంటి లేఖకుడు కావాలి. వ్యాసుల వారికి అటువంటి లేఖకుడు ఎక్కడా కనిపించలేదు. ఎవరినో సాధారణ శ్రోతను పెడితే ఆ వ్యాసుల వారి యొక్క వేగాన్ని, ఆయన చెప్పే శ్లోకాల యొక్క వేగాన్ని అందుకోవడం సామాన్యమైన విషయమా? అప్పుడు వ్యాసుల వారు బ్రహ్మదేవుణ్ణి స్మరించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఉవాచ చ మహాతేజాః బ్రహ్మణం పరమేష్ఠినం కృతం మయేదం భగవన్ కావ్యం పరమపూజితం. ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడితోటి వ్యాసుల వారు అంటున్నారు, మహాత్మా, పరమ పూజ్యమైనటువంటి ఈ కావ్యం నా చేత రచించబడింది అన్నారు. మానసికంగా కావ్యమన్నాడు ఆయన దీన్ని, ఈ గ్రంథాన్ని. బ్రహ్మన్ వేద రహస్యంచ యచ్ఛన్యస్థాపితం మయా సాంగోపనిషదం చైవ వేదానం విస్తరక్రియా. ఇందులో వేదముల్లో ఉన్నటువంటి రహస్యమంతా ఉన్నది. ఇది వ్యాసుల వారి మాట. వేదముల్లో ఉన్నటువంటి ధర్మసూక్ష్మములన్నీ కూడా భారతంలో పెట్టారు. అందుకే పంచమ వేదం అని పిలువబడింది, ప్రశంసించబడింది. వేదాంగములు ఉపనిషత్తుల యొక్క సారమంతా ఉన్నది, విస్తారంగా స్థాపించబడ్డాయి. ఇందులో ఇతిహాస పురాణాల సారమంతా కూడా ఈ కావ్యంలో ప్రతిష్ఠించబడింది. 3 కాలాలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి ఈ గ్రంథంలో. ఇవన్నీ వేసి ఈ గ్రంథాన్ని నేను రచన చేశాను. జరా మృత్యు భయ వ్యాధి భావ వినిశ్చయ వివిధస్య చ ధర్మస్య యాశ్రమాణంచ లక్షణం. జరామరణాలు, భయాలు, వ్యాధులు, వీటికి సంబంధించినటువంటి సత్యాసత్య విశేషాలు, నిత్యానిత్య విశేషాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వాటి యొక్క లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. లోకములో ఉన్నటువంటి ధర్మశాస్త్రములు చెప్పినటువంటి చాతుర్వర్ణములు ఉన్నాయి, 4 వర్ణములు, వాటి యొక్క విధానం, పురాణాలన్నిటి యొక్క సారం చెప్పబడింది. అదేవిధంగా తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, తారలు, వీటి యొక్క ప్రమాణాలు, యుగ ప్రమాణాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. 4 వేదాలు చెప్పబడ్డాయి. ఆధ్యాత్మ విద్య చెప్పబడింది. న్యాయము, శిక్ష, చికిత్స, దానము, పాశుపతము చెప్పబడ్డాయి. దివ్యమైనటువంటి దివ్యుల యొక్క, మానవుల యొక్క జన్మల కారణాలు కూడా వివరించబడ్డాయి. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. దుర్గాలు, దివ్యనగరాలు మొదలైనటువంటి వాటి యొక్క నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు. పరం న లేఖకః కశ్చిత్ ఏతస్య భువి విద్యతే. కానీ దీన్ని వ్రాయడానికి తగినటువంటి లేఖకుడు మాత్రం నాకు లభించలేదు అన్నారు వ్యాసుల వారు బ్రహ్మదేవుడితోటి. వ్యాసుల వారు చెప్పిన మాట ప్రకారం భారతంలో లేనటువంటి అంశం లేదు. సమస్త విషయాలు భారతంలో ఉన్నాయి. మనం వాటిని సేకరించుకొని పొందగలగాలంతే, మన శక్తికి సంబంధించి. మన శక్తిని బట్టి అందులో ఉన్నటువంటి చదవగా వినగా భారతంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. మామూలుగా మాట్లాడుతూ అనేస్తాం, ద్రౌపదికి 5 భర్తలు, ఎలా కుదురుతుందండి అంటాం. దానికి కూడా మనం లోతుకు వెళ్ళినట్లయితే ధర్మరహస్యం తెలుస్తుంది. ఆది పర్వంలో వృత్తాంతమది. బ్రహ్మదేవుడు అంటున్నాడు, మహర్షి, నీకు గుప్తమైనటువంటి జ్ఞానమంతా తెలుసు. తపో విశిష్టుడవు నువ్వు. మునులందరిలోనూ కూడా విశిష్టమైనటువంటి వాడి, అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడవని నేను భావిస్తున్నాను. సత్యవతీదేవికి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల పుట్టాడు ఆయన. మహర్షి యొక్క అనుగ్రహం అంటే సామాన్యమైనటువంటి విషయమా? నీవు పుట్టినప్పటి నుంచి కూడా బ్రహ్మవాదిని అయినటువంటి సరస్వతి
నిన్ను ఆశ్రయించి సత్యభాషణం చేయిస్తోంది నీ చేత. కాబట్టి నువ్వు నీ రచనను కావ్యమని అన్నావు కాబట్టి ఈ రచన మహాకావ్యమే అవుతుంది. ఈ మహాకావ్యమైనటువంటి ఈ మహాభారతాన్ని ఇంతకంటే ఎవరూ కూడా విశేషించి చెప్పలేరు. కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతం మునే. ఈ కావ్యాన్ని వ్రాయడానికి లేఖకుడుగా గణేశుణ్ణి స్మరించు, ఆయన రాస్తాడని బ్రహ్మదేవుడు చెప్పి అంతర్ధానం చెందాడు. ఆయన వ్యాస మహర్షి గణేశుణ్ణి స్మరించాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి గణేశుణ్ణి భారత రచనకు లేఖకుడుగా ఉండమని అడుగుతున్నాడు. లేఖకో భారతస్యాస్య భవత్వం గణనాయక మయ్యైవ ప్రోచ్యమానస్య మనసా కల్పితస్య చ. ఓ గణాధిపా, నేను మనస్సులో భావిస్తూ చెప్పేటటువంటి భారతానికి నువ్వు లేఖకుడు కావాలన్నాడు. నాకెలా కుదురుతుందయ్యా? నేను ఒక చోట ఉండేవాడినా? ఎవరు ఏ పూజ ప్రారంభించినా కూడా ముందు శ్రీ మహాగణాధిపతయే నమః అంటారు. వెళ్ళి కూర్చోవాలి అక్కడ. నేను నువ్వంటే ఖాళీగా కూర్చుని భారత రచన చేస్తూ కూర్చున్నావు, నాకెక్కడ కుదురుతుంది అన్నాడు. కాదయ్యా, నువ్వే రాయాలి. బ్రహ్మదేవుడు చెప్పాడు, సమర్థుడు నువ్వు రాయడానికి. ఆయన మహాపండితుడు గణపతి. గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పతే. కవులకు కవట, కవీం కవీనాం, పండితులకు పండితుడు, మహాపండితుడు ఆయన. 4 వేదాలకు కూడా అధిష్టాన దేవత గణపతి. అలాగే మనకు ఉన్నటువంటి దేహంలో యోగశాస్త్రం ప్రకారం మనం భావించేటటువంటి షట్చక్రములలో మూలాధిష్టానానికి అధిదేవత ఆయన. అటువంటి మహాగణపతిని లేఖకుడిగా కోరాడు వ్యాస మహర్షి. అంటే వ్యాసుల వారు చెబుతూ ఉంటే గణపతి వ్రాసినటువంటి గ్రంథం అన్నమాట మన చేతిలో ఉన్నటువంటి మూల భారతమైనటువంటి సంస్కృత భారతం. విఘ్నేశ్వరుడు అంటాడు, సరే రాస్తాలే. శ్రుత్వైతత్ప్రాహ విఘ్నేశః యది మే లేఖినీక్షణం లిఖతో నావతిష్టేతా తదాస్యాం లేఖనో యహం. నా యొక్క ఘంటం లేఖిని ఒక్క క్షణకాలం కూడా ఆగకుండా నువ్వు చెబితే నేను రాస్తా. శ్లోకం మొదలెట్టావంటే అలా వరుసగా వెళ్ళిపోవాలి. మధ్యలో కనుక నువ్వు విరామం తీసుకున్నావా నేను ఆపేస్తానన్నాడు. అలాగే కానీ అన్నాడు ఈయన వ్యాసుల వారు. ఈయనో నియమం పెట్టారు. వ్యాసోప్యువాచ తం దేవం అబుద్ధ్వా మాలిఖ క్వచితు ఓమిత్యుక్త్వా గణేశోపి బభూవ కిల లేఖకః. సరే అలాగే కానీ నువ్వు చెప్పినట్టే చేద్దాం. అయితే నువ్వు ఒక నియమం పెట్టావు కాబట్టి నాదొక నియమం ఉంది. అర్థం చేసుకుని మాత్రం వ్రాయి. నేను శ్లోకాలు చెబుతూ ఉంటే అర్థం కాకుండా శ్లోకం రాయొద్దు. అర్థం కాకపోతే అక్కడ కాసేపు కూర్చో. అలాగే అన్నాడు ఆయన. ఓం అన్నాడు. ఓమిత్య అంగీకారే, అంగీకరించాడు. ఈ విధంగా భారత రచన ప్రారంభమైంది. గుహలో కూర్చుని వ్యాస గుహలో ఆయన చెబితే గణేశ గుహలో ఈయన కూర్చుంటే ఆయన చెప్పిన భారతాన్నంతా కూడా 3 సంవత్సరాల కాలం పట్టిందట భారత రచన చేయడానికి. మహాభారతాన్ని ఎప్పుడు రాశారన్నారు? ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత సుమారు 100 సంవత్సరాలకు రాశారు. అప్పటికి కలియుగం ప్రవేశించింది. కలియుగం నడుస్తూ ఉండగానే రాశారు. 3 సంవత్సరాల కాలం పాటు బదరికాశ్రమంలో కూర్చుని వ్రాశారు ఈ భారతాన్నంతా కూడా. ఈ గణేశుడు ఒక నియమం పెట్టాడు కాబట్టి శ్లోకాలు చెప్పుకుంటూ ఆసువుగా వెళ్ళిపోవాలి. ఆ శ్లోకాలు ఉన్నట్టుండి ఒక బండ శ్లోకం ఒకటి పారేసేవారు. అది గణేశుడికి అర్థమయ్యేది కాదు. గంటాన్ని ఆపి ఒకసారి గడ్డం గీక్కుని ఆలోచించేవాడు, పెద్ద ఆయన ఏం చెప్పాడు ఇక్కడ అని. అది అర్థమయ్యడానికి ఒక క్షణం పట్టేది. ఆ సమయంలో ఈయన 500-600 శ్లోకాలు మనస్సులో ఊహించేసుకుని అల్లేసుకునేవాడు వ్యాసుల వారు. వీటినే వ్యాసఘట్టములు అన్నారు, ఘట్ట శ్లోకములు అంటారు. అరణ్యపర్వంలో ఎక్కువగా వచ్చే ఇటువంటి వ్యాసఘట్టములు. కథ గట్టిగా నడుస్తూ ఉండగా ఒక
గట్టి శ్లోకం, పైకి ఒక అర్థం లోపలకు ఒక అర్థం. ఏం చెప్పాడు ఈయన ఈ శ్లోకంలో? మామూలుగా చూస్తే ఒకలా అర్థమవుతున్న దీని భావం ఏమిటి అని గణేశుడు ఆగవలసి వచ్చేది. సరే ఇవాళకి ఆపుదామా అండి అంటే సరే కానివ్వండి అనేవారు. మర్నాడు మళ్ళీ రాయడం. ఆ విధంగా భారత రచన సాగింది. ఇలాంటి శ్లోకాలన్నీ కూడా ఈ వ్యాసఘట్టములను ఘట్ట శ్లోకములను లెక్కపెట్టారట. 8800 శ్లోకాలు వచ్చాయిట. అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేత్తి సుకో వేత్తి సంజయో వేత్తి వానవా. ఇటువంటి 8800 శ్లోకాలు నాకు తెలుసు అంటే రాసినటువంటి వ్యాసుల వారికి. సుకో వేత్తి మా అబ్బాయి సుకుడికి తెలుసు. సంజయో వేత్తి వానవా సంజయుడికి తెలుసో తెలీదో. ఇక్కడ వానవా అన్నారు. సంజయో వేత్తి సంజయుడికి తెలుసు. వానవా వానవా అంటే గణేశుడు అన్నారు. విఘ్నేశ్వరుడికి తెలుసు రాసిన ఆయన కాబట్టి. మన పండితులు ఏం చేశారు? ఈ శ్లోకాన్ని పట్టుకుని ఈ 8800 శ్లోకములే జయమనేటటువంటి గ్రంథం. భారతానికి 3 పేర్లున్నాయి: జయము, భారతము, మహాభారతము. ఈ భారతానికి జయమనేటటువంటి గ్రంథానికి 8800 శ్లోకములే. ఆ శ్లోకములు వ్రాసినటువంటిది వ్యాసుల వారు జయమనే గ్రంథం. మూల భారతాన్ని ఆయన రాశారు. దాన్ని తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి చెప్పారు. ఆ వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ ఉంటే జనమేజయుడు కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటే జనమేజయ ఉవాచ వైశంపాయన ఉవాచ ఇవన్నీ తర్వాత కల్పించారవి. ఆయన సందేహాలు తీరుస్తూ మధ్య మధ్యలో కొన్ని కథలు కలుపుకుంటూ చెబితే 24,000 శ్లోకాలు అయ్యాయి. ఆ 24,000 శ్లోకాలు భారతం అన్నారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ ఉంటే పక్కడే కూర్చుని విన్నటువంటి సూత మహర్షి సౌనకాది మహర్షులు చెబితే వాళ్ళ సందేహాలన్నీ తీరుస్తూ ఈయన కొన్ని కథలు కలిపితే తర్వాత కొన్ని 100 సంవత్సరాలకి అది 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతమైంది. కనుక 3 రాశారు. జయము వేరు, భారతం వేరు, మహాభారతం వేరన్న పండితులు కూడా ఉన్నారు. కానీ బాగా పరిశీలించి చూసినట్లయితే ఈ 3 కూడా పర్యాయ పదాలు. దాన్నే జయమంటారు, దాన్నే భారతం అంటారు, దాన్నే మహాభారతం అంటారు. ఉపాఖ్యానాలతో కలిసి ఉన్నటువంటిది 1,00,000 శ్లోకాలు. ఉపాఖ్యానాలు లేకుండా చెప్పినటువంటిది క్లుప్తంగా 24,000 శ్లోకములు. ఇవన్నీ వ్రాసినటువంటి వారు వ్యాస మహర్షే. 1,00,000 శ్లోకముల భారతం రాసిన వారు మనకు అందించినటువంటి వారు వేదవ్యాసుల వారే. కొంతమంది ఏం చేస్తారంటే ఉపాఖ్యానాలు విడిచిపెట్టి రాసుకుంటారు. కొంతమంది మొత్తం అంతా సమూలకంగా తాళపత్ర గ్రంథాలే కదా కాలంలో తాటియాకులు సంపాదించుకోవడం, ఓ చెట్టు కింద కూర్చోవడం, వ్రాసుకోవడం. శిష్య రేపు కార్తీకంలో భారతం దానం చేస్తాను వ్రాయని గురువుగారు చెబితే మనవాడు అక్కడ కూర్చుని ఒక ఘట్టం వదిలేస్తాడు బద్ధకించి. దానిని బట్టి ఇది వ్యాసుల వారు రాయలే, తర్వాత ఎవరో దాంట్లో దూర్చారంటే ఎలా కుదురుతుంది? మనకి భారతంలోనే కొన్ని శ్లోకములు ఉన్నాయి. ఆదిపర్వంలో ప్రారంభంలోనే వ్యాసుల వారే 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి ఈ మహాభారతాన్ని అందించారని. ఇది మహాభారతం అన్నారు. బరువైనది కనుక మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారత ఉచ్యతే. మహత్తులోనూ భారంలోనూ గొప్పది కాబట్టి మహాభారతం అన్నారు. జయము, భారతము, మహాభారతం అనేటటువంటివి పర్యాయ పదములు. 3 ఒకటే గ్రంథం. అయితే అష్టౌ శ్లోక సహస్రాణి అనేటటువంటి శ్లోకం ఏమిటంటే ఈ మహాభారతంలో ఉన్నటువంటి గట్టి శ్లోకములు పైకొక అర్థం లోపలకొక అర్థం కనిపించేటటువంటి గ్రంథములని ఉన్నటువంటి శ్లోకమని చెప్పాలి. కానీ దీనిని ఒకరు రాశారు, దాన్ని ఒకరు రాశారు అనడం మన యొక్క అతి తెలివితేటలని అనిపిస్తుంది. ఇదం శతసహస్రం తు లోకానం పుణ్యకర్మణాం ఉపాఖ్యానైః సహ జ్ఞేయం ఆద్యం భారతముత్తమం. పుణ్యాత్మలకి ఈ భారతం ముందుగా చదవదగినటువంటి గ్రంథం ఇది.
ఇది ఉపాఖ్యానాలతో సహా 1,00,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది, వ్యాసుల వారి మాటే ఇది. ఇంకొక విషయం, ఈ మహాభారతాన్ని సాధారణంగా విరాట పర్వంతో ప్రారంభించేటటువంటి సాంప్రదాయం ఉన్నది. ఆ విషయం తెలియకపోతే ఆది పర్వం దగ్గర మొదలుపెట్టి చదువుకుంటూ వెళ్ళిపోతాము. విరాట పర్వంతో ప్రారంభిస్తారు, తర్వాత ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, అక్కడ మళ్ళా విరాట పర్వాన్ని కొద్ది సమయం ముందు చెప్పుకున్నాం కాబట్టి 4-5 రోజులుగా కొద్దిగా అలా స్పృశించి ఉద్యోగ పర్వంలోకి వెళ్ళడం ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని నేను అనుసరిస్తాను, మనవి చేస్తున్నాను. అందుచేత రేపటి నుంచి 4 రోజులు విరాట పర్వం చెప్పుకుందాం. ఈరోజు మహాభారతము, మహాభారతం యొక్క ప్రాశస్త్యము, మహాభారతం యొక్క గొప్పతనము కొంచెం ఎకనామిక్స్ పాఠంలా ఉంటుంది, కానీ కొంచెం ఈ రోజుకి అర్థం చేసుకుంటే రేపటి నుంచి అసలు కథలోకి ప్రవేశిస్తాము. విరాట పర్వంతో ఎందుకు ప్రారంభించాలన్నారు? చెప్పాలి కదా, ఏదో ఒక కారణం ఉండాలి కదా. మనకి లోకులకు తెలిసేటటువంటి కారణం ఏమిటంటే, 3 రాశారండి ఈ భారతాన్ని. నన్నయ్య గారు మొదలుపెట్టాడు, అరణ్యపర్వం దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. దానికి కారణాలు కొన్ని చెప్పారు. నన్నయ్య గారు భారతాన్ని 50 సంవత్సరముల వయస్సు ఉండగా రాశాడు, మంచి నడి వయస్సే. తిక్కన గారు 60-70 ఏళ్ల వయస్సులో రాశాడు. 15 పర్వాలు కాబట్టి 15 ఏళ్ళు పైన పట్టింది. తర్వాత ఎర్రన గారు 70 పైన వృద్ధాప్యంలో రాశారు. ఈ భారత రచన ఎందుకు ఆగిపోయింది అంటే, ఆయన చక్కగా రాస్తున్నాడు. అరణ్యపర్వం, పాండవుల అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. శరదృతువు వచ్చింది, శరదృతువు వర్ణిస్తున్నారు. శారదరాత్రులు ఉజ్వలల సత్తర తారకహార పంక్తులంచారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధబంధురోదార సమీర కంతి సౌరభముదల్చి సుధంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచిరాగములైసరాగమొప్పెడు. ఆ పద్యం అయింది, ఆఖరి పద్యం. ఆయన ఘంటం ఆగిపోయింది. కొంతమంది అన్నారు ఆయన చచ్చిపోయారండి అన్నారు, అందుకే భయపడతాం. కొంతమంది అన్నారు ఆయనకి పిచ్చి పెట్టిందన్నారు. ఇంకొందరు అన్నారు రాజరాజ నరేంద్రుడికి పెద్ద యుద్ధం వచ్చింది అందుచేత ఆగిపోయిందన్నారు. మరి కారణం ఏమిటో తెలియదు, కానీ రచన మాత్రం ఆగిపోయిన తర్వాత మళ్ళీ 350 ఏళ్ల తర్వాత ఎర్రన్న గారు కానీ ముట్టుకోలేదు. ఈయన ఈ భారతం ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం ముక్కని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చాడు. రాజమండ్రి రాజధానిగా పరిపాలించినటువంటి చాళుక్య ప్రభు ఆయన. తర్వాత 250 సంవత్సరాలకి తిక్కన గారు ప్రారంభించారు. ఆయన హరిహరనాథుడికి అంకితం ఇచ్చారు నెల్లూరులో. అప్పుడు హరిహరనాథాలయం ఉండేదట. తిక్కన గారి కాలంలో ఆ గుళ్ళో కూర్చునే వ్రాసారట. తర్వాత వరదలు వస్తే పెన్నా నదికి ఆ విగ్రహం వెళ్ళిపోతే అప్పటికి రామానుజాచార్యుల వారు వైష్ణవ మతము కొంచెం బాగా ఉద్ధృతిలో ప్రచారంలో ఉండడంతో రంగనాథాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఉన్నటువంటిది రంగనాథాలయం అన్నారు పెన్నా నదీ తీరంలో. ఆయన ఎందుకు పుట్టుకోలేదు ఈ పర్వాన్ని? అరణ్య పర్వంలో సగభాగాన్ని విడిచిపెట్టారు ఆయన. ఎందుకంటే అది నరాంకితం, ఈయన ఇస్తున్నది నారాయణాంకితం. ఒక కారణం. అరణ్య పర్వంలో కథ పట్టుకుని ఈయన మనస్తత్వానికి సరిపడనటువంటి గ్రంథం రాసే కంటే విరాట పర్వంతో పట్టుకున్నట్టయితే భారతంలో ఏ పర్వంతో మొదలు పెట్టుకున్నా మనకి పర్వాలేదు, పూర్వకథ ఒక వాక్యంలో చెప్పుకుని ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి విరాట పర్వం ప్రారంభిద్దామని ప్రారంభించారు. 15 పర్వాలు రాశారు. 15 పర్వాలు రాసినవాడు అరణ్య పర్వం ముక్క రాయలేడా? సగభాగాన్ని కావాలనే విడిచిపెట్టారు. ఎందుకంటే అది హరిహరనాథుడికి అంకితం ఇవ్వలేరు కనుక. తర్వాత ఎర్రన గారు పూరించారు. అందుకే భారతం చెప్పేటప్పుడు వరుసగా చెప్పొద్దంటారు. ఉన్నట్టుండి అరణ్య పర్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఇంకో చోటకి వెళ్ళిపోయి అనుశాసనిక పర్వంలో అంటూ ఉంటాం. కొంచెం వరుస క్రమంలో ముందు వెనక చూసుకుంటూ చెబితే బాగుంటుందని. ఇందాక కూడా ఆదిపర్వం 2-3 సార్లు ప్రస్తావనకు వచ్చింది మనకి విరాట పర్వం ప్రారంభిస్తున్నా కూడా. నాకైతే ఆ భయం లేదు, కానీ ఆదిపర్వంతో మొదలుపెట్టినా నా ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు, కానీ ఒక సాంప్రదాయం ఉన్నది కాబట్టి విరాట పర్వంతో ప్రారంభించి ముందుకు సాగితే వచ్చే నెలలో ఆదిపర్వం చూసే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా అంగీకరించవలసిందిగా కోరుతూ
నిన్న చెప్పిన చోట విరాట పర్వమే పూర్తి చేశాను 4 రోజుల్లో. ఈ 1,00,000 శ్లోకములు కూడా వ్యాస మహర్షే రాశారనుకున్నాం. 24 సాహస్రీం చక్రే భారత సంహితాం ఉపాఖ్యానై వినా తావత్ భారతం ప్రోచ్యతే బుధైః. ఉపాఖ్యానాలు లేకుండా భారత సంహిత 24,000 శ్లోకాలుగా పండితులు చెబుతారు. మన సౌకర్యం కోసం పండితులు విడగొట్టుకుని చెప్పేది అది. ఇదంతు 3 లోకేషు మహజ్ఞానం ప్రతిష్ఠితం విస్తీర్యైశ్చ సమాసైశ్చ ధార్యతే యద్విజాతిభిః. 3 లోకాల్లోనూ కూడా ఉన్నటువంటి విజ్ఞానమంతా కూడా ఈ మహాభారతంలో ప్రతిష్ఠితమై ఉంది. దీన్ని అన్ని వర్ణాల వారు, సమస్త జనులు, మగవాళ్ళు చదవచ్చా, ఆడవాళ్ళు చదవచ్చా, వీళ్ళు చదవచ్చా, వాళ్ళు చదవకూడదా, ఏమీ లేదు. అందరూ హాయిగా చదవచ్చు. విస్తార రూపంగా చదవచ్చు, సంక్షేప రూపంగా చెప్పుకోవచ్చు. మన్వాది భారతం కేచితు. ఇంకొక విన్నపం అండి, కొంతమంది ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒకళ్ళని పేరు పెట్టి నేను విమర్శించడం కాదు, కానీ శ్లోకాలు ఎందుకండి, పద్యాలు ఎందుకండి అని వరుసపెట్టి వచనంలో కొట్టేస్తారు చాలా తేలిగ్గా. కథ చెప్పడమే. చిన్నప్పుడు మా మామగారు చెప్పేవారు భారత కథ. అయితే మనకు అందించారు మహర్షులు మహాభారతాన్ని. సంస్కృతంలో వ్యాసుల వారు, తెలుగులో ఋషి వంటి నన్నయ తిక్కన ఎర్రన్లు. ఋషి రుణం తీర్చుకోవాలి మనం. 4 పద్యాలు చదువుకుంటే వారు రాసినటువంటి పద్యములు, నాకు పద్యములంటే ఉన్నటువంటి ఇష్టం కొద్దీ భారతంలో పద్యములు మధురమైనటువంటి పద్యములు, ముఖ్యంగా తిక్కన గారు అందించినటువంటి చాలా గొప్ప గొప్ప పద్యములు వస్తాయి మనకి. విరాట పర్వంలోనే మనకి చాలా మంచి పద్యాలు ఉన్నాయి. ఆ పద్యములను, శ్లోకములను అర్థం కాకపోయినా తాత్పర్యం కూడా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దామని మనవి చేసుకుంటూ, మన్వాది భారతం కేచితు ఆస్తికాది తథా పరే తథా ఉపరిచరాదన్యే విప్రాహ సమ్యగధీయతే. కొంతమంది భారతాన్ని మనువు దగ్గర మొదలుపెట్టి చెబుతారు చదివేవారు. ఇంకొంతమంది ఆస్తికుడు కథ దగ్గర మొదలుపెట్టి చెప్పేవారు. ఇంకొంతమంది ఉపరచర వసువు, ఇంకొంచెం ముందుకెళ్ళి మొదటి నుంచి వస్తుంది ఉపరచర వసువు, అక్కడి నుంచి చెప్పేవారు. ఎవరి సౌకర్యం వారిది అంతే తప్ప దీన్ని పట్టుకుని, ఈ శ్లోకాన్ని పట్టుకుని ఒక ఆయన మనువు దగ్గర మొదలుపెట్టి రాశాడు, ఇంకో ఆయన ఉపరచర వసువు నుంచి కలిపాడని చెప్పి చెప్పకూడదు. మొత్తం అంతా రాసింది భారతం అంతా వ్యాసుల వారి. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఇదం 100 హి శ్లోకానాం పుణ్యకర్మణాం సత్యవత్యాత్మజేనేహ వ్యాఖ్యాతమహితౌజసః. పుణ్యకర్ములైనటువంటి పాండవుల కథని తేజస్సంపన్నుడైనటువంటి సత్యవతీతనుడైనటువంటి వ్యాసుడు 1,00,000 శ్లోకాలలో వివరించాడు. ఈ శ్లోకం చాలదండి, వ్యాసుల వారి శ్లోకం ఇది. అయితే తర్వాత ఎవరో రాశారంటే ఆ సత్యం తెలిసే వ్రాసి ఉంటారు కదా. జయో నామ ఇతిహాసోయం శ్రోతవ్యో విజగీషుణా. విజయాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా క్షత్రియులు, తప్పనిసరిగా జయము అనే పేరున్నటువంటి ఈ మహాభారతాన్ని చదవాలి. భరతవంశీయుల యొక్క ఉత్తమ జన్మ వృత్తాంతం చెప్పబడింది ఇది కాబట్టి భారతం అన్నారు. భరతవంశీయుల వృత్తాంతం చెప్పడం వల్ల భారతం అని పేరు వచ్చింది. త్రిభిర్వర్షైః ఇదం పూర్ణం కృష్ణద్వైపాయన ప్రభు అఖిలం భారతం చేదం చకార భగవన్ముని. కృష్ణద్వైపాయన ప్రభువు ఆయన వ్యాసుల వారు, వేదవ్యాసుల వారికే కృష్ణద్వైపాయనుడి ద్వీపంలో పుట్టాడు ఆయన. కృష్ణుడని పేరు ఆయనకి. కృష్ణవర్ణంలో ఉంటాడు. 4 ఉన్నారు మనకి భారతంలో ఈ కృష్ణవర్ణంలో ఉన్నవాళ్ళు. ఒక ఆయన కృష్ణద్వైపాయనుడు, 2వ ఆయన వసుదేవ కృష్ణుడు, 3వ ఆయన అర్జునుడు, 4 ద్రౌపది. ఈ 4 కూడా నీలమేఘశ్యాములు. మేఘం కారుమబ్బు, వర్షాకాలంలో శ్రావణ మాసంలో నల్లటి మబ్బు పడితే ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు వాళ్ళు. ఈ 4 విశిష్టమైనటువంటి వర్ణం ఇది. అందరికీ ఉండే వర్ణం కాదు. మన తెలుగులో ఈ నీలమేఘశ్యాముడు అనేటటువంటిది, రాముడు కూడా నీలమేఘశ్యాముడే. ఈ వర్ణానికి తెలుగులో సరి అయినటువంటి పదం దొరక్క పోతన్న గారు నల్లని వాడు పద్మనయనంబులవాడు అన్నారు. మనమంతా కృష్ణుడు నల్లవాడు అంటాం, నీలమేఘశ్యాముడు ఆయన. ఈ భారతాన్ని
మహాముని అయినటువంటి ఋషి అయినటువంటి ఆ వ్యాసుల వారు 3 సంవత్సర కాలంలో నిర్మించారు. జయము అని పేరున్నటువంటి ఈ మహాభారతాన్ని భక్తితోటి ఎల్లవేళా వినేటటువంటి వారికి అవకాశం ఉన్నప్పుడల్లా రోజుకు ఒక పేజీ అయినా చదవాలి, ఒక శ్లోకమైనా చదవాలి, అర్ధ శ్లోకమైనా చదవాలి. అంతేనే కానీ నిర్భారతుడు మాత్రం కావద్దన్నారు. శ్రీ, కీర్తి, విద్య ఇవన్నీ కూడా ఎల్లవేళలా మనకు కలుగుతూ ఉంటాయిట. జయో నామ ఇతిహాసోయం శ్రోతవ్యో మోక్షమిచ్యత బ్రహ్మణేన చ రాజ్ఞా చ గర్భిణ్యా చైవయోషిత. మోక్షమును కోరుకునేటటువంటి వాళ్ళు బ్రాహ్మణ కానీ రాజు కానీ ఎవరైనా కానీ గర్భిణీ స్త్రీ కానీ ఈ జయమనేటటువంటి ఇతిహాసాన్ని వినాలి. తపస్సు చేత బ్రహ్మచర్య వ్రతం చేత సనాతనమైనటువంటి వేదాన్ని వింగడించి వ్యాసం చేసి 4 వేదాలుగా విభాగం చేసి వేదవ్యాసుడు సాత్యవతేయుడు పుణ్యప్రదమైనటువంటి ఈ ఇతిహాసాన్ని తయారు చేసి మనకు అందించారు ఆయన. కార్ష్ణం వేదమిమం విద్వాన్ శ్రావయిత్వర్థమశ్నుతే. దీన్ని కార్ష్ణవేదము అంటారు. అంటే కృష్ణద్వైపాయనుడు చెప్పినటువంటి వేదము భారతం. ఈ భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతమంతా కూడా వివరించబడింది కాబట్టి, కృష్ణుడికి సంబంధించినటువంటి వేదం కాబట్టి కార్ష్ణవేదము అనే పేరు కూడా వచ్చిందన్నారు ఆయన. ఇంతేకాకుండా వేదవ్యాసుల వారు అసలు ప్రారంభంలో 60 లక్షల శ్లోకాలతో ఒక సంహితను తయారు చేసి తన శిష్యులకు ఇచ్చారట. 60 లక్షల శ్లోకాలతోటి. ఈ 60 లక్షల శ్లోకాలు ఉన్నటువంటి సంహితలో 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠించబడ్డాయట నారద మహర్షి చేత. పితృలోకంలో 15 లక్షల శ్లోకాలు వచ్చాయట. అసిత దేవలుడు అని ఒక ఋషి పితృలోకంలో అందించాడు. దేవలుడు ఆయన పేరు. అసితుడు అంటే తెల్లనివాడు కాదు, నల్లగా ఉంటాడు కాబట్టి అసిత దేవలుడు అని పేరు వచ్చింది. చాలామంది దేవల మహర్షులు ఉండుంటారు. ఆయన పితృలోకంలో 15 లక్షల శ్లోకాలు, గంధర్వలోకంలో 14 లక్షల శ్లోకాలు సుఖమహర్షి అందించాడు వాళ్ళకి, గంధర్వులకి. ఇక 1 లక్ష శ్లోకాలు మిగిలే. అది మన భూలోకంలో వైశంపాయన మహర్షి వల్ల జనమేజయ మహారాజు గారికి చెప్పబడింది. ఈ విధంగా భారతం లోకంలోకి వచ్చింది. పరం ధీనం భారతం భగవతా వ్యాసేన ప్రోక్తం పావనం మే బ్రాహ్మణాదయో వర్ణా శ్రద్ధదానా అమత్సరా మైత్రా వేద సంపన్నా శ్రోష్యంతి తే అపి స్వర్గజిత సుకృతినో అశోభ్యా కృతకృతే భవంతి. పూజ్యుడైనటువంటి వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి ఈ మహాభారతం చాలా గొప్పది, పవిత్రమైనటువంటిది. చాతుర్వర్ణాల వారు కూడా మత్సరం లేనటువంటి వారై, స్నేహశీలురై, ధర్మబద్ధమైనటువంటి మనస్సును కలిగి ఉండి వేద సంపన్నులై ఈ భారతాన్ని వినాలి. విన్నట్టయితే వాళ్ళు స్వర్గాన్ని జయించిన వాళ్ళు అవుతారట. వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, కృతాకృతాలలో దుఃఖం లేని వారు అవుతారు. ఇది మహాభారతం చదివడం వల్ల కలిగేటటువంటి ఫలశ్రుతి అన్నారు. ఇతిహాస పురాణానం వేదం సముపబృంహయేత్. ఇతిహాస పురాణాలతోటి వేదానికి పరిపుష్టి చేకూర్చాలి. మనకెందుకండి వేదం అని పక్కకు పెట్టకుండా ఆ వేదార్థాన్ని మనకు అందజేసేటటువంటి మహాభారతం మొదలైనటువంటి ఇతిహాసాలను కనుక మనం బాగా చదివినట్లయితే, శ్రద్ధగా విన్నట్లయితే వేదానికి పరిపుష్టి జరుగుతుంది. మహాభారతంలో మనకు కనిపించే ధర్మాలన్నీ కూడా వేదంలో ఉన్నవే. పురా కిల సురై సర్వై సమేత్య తులయా ధృతం చతుర్భ్యః స రహస్యేభ్యః వేదేభ్యో హ్యధికం యదా. పూర్వం ఒకసారి దేవతలంతా ఏం చేశారంటే 4 వేదాలని కూడా వేదాంగాలతో సహా మొత్తం అంతా కూడా తక్కిట్లో పక్కన పెట్టారట. త్రాసులో ఒకవైపున మహాభారత గ్రంథాన్ని రెండో వైపున పెట్టారట. మహాభారత గ్రంథమే బరువుగా తూగిందట. 4 వేదాల కంటే కూడా భారతమే బరువుగా తూగిందట. మహత్వే చ గురుత్వే చ ధ్రియాణం యతోధికం
తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతముచ్యతే. అప్పటి నుంచి కూడా ఇది మహాభారతము అని పిలువబడింది. భారంలో అధికమవడం వల్ల, విలువలోనూ బరువులోనూ అధికమవడం వల్ల మహాభారతము అన్నారు. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. నిరుక్తమస్య యో వేద సర్వపాపై ప్రముచ్యతే. మహత్వం వల్ల, బరువు వల్ల మహాభారతం అన్నారు. దీని అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు సర్వపాపాల నుంచి కూడా విముక్తుడవుతాడట. ఈ విధంగా మహాభారతం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 పురుషార్థాలతోటి విస్తారంగానూ సంక్షిప్తంగానూ చెప్పబడినటువంటి ఈ మహాభారతం ఇక్కడే చెప్పారు. విస్తారంగా అంటే 1,00,000 శ్లోకాలతో, సంక్షిప్తంగా అంటే 24,000 శ్లోకాలతో చెప్పబడినటువంటి ఈ మహాభారతం అనేటటువంటి సూర్యుడి యొక్క కిరణాల చేత లోకాల్లో ఉండే చీకట్లన్నీ కూడా నశించిపోతాయన్నారు. అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహదు కామశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా. అమితమైనటువంటి బుద్ధి వైభవం కలిగినటువంటి వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని అర్థశాస్త్రంగా, ధర్మశాస్త్రంగా, కామశాస్త్రంగా మనకు అందించారు. అపారమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యాసుల వారు గొప్ప ధర్మశాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని, ఉత్తమమైనటువంటి మోక్షశాస్త్రాన్ని ఈ రూపంగా చెప్పారు, మనకు అందించారు. ఇదే శ్లోకాల దగ్గర ఒక పద్యం రాశారు. నన్నయ్య గారు రాసిన పద్యం ఇది. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని. ధర్మతత్వజ్ఞులైనటువంటి వాళ్ళు, ధర్మాన్ని గురించి చదువుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం అన్నారు ఈ మహాభారతాన్ని. అధ్యాత్మ విధులు వేదాంతమనియు. అధ్యాత్మ విధులు ఉంటారు, వేదాంతం గురించి మాట్లాడేవాళ్ళు. జీవాత్మ, పరమాత్మ, వాళ్ళ సంబంధం, వీటి గురించి చర్చించేటటువంటి వాళ్ళు. ఇది మహావేదాంత గ్రంథం అండి అన్నారు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకున్నారు. ఈ భారతం నుంచి అందరికీ, సమస్త జనులకు కావలసినటువంటి సమస్త విషయాలు కూడా ఈ భారతంలో ఉన్నాయి. నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం అని. నీతి యందు నేర్పగలిగినటువంటి వాళ్ళు నీతి శాస్త్ర గ్రంథం అండి అన్నారు. కవి వృషభులు మహాకావ్యమనియు. ఇంకా కవులున్నారు, ఇది చాలా మహాకావ్యం అండి, గొప్ప కావ్యం అన్నారు. లక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని. రసము, ధ్వని, వాక్యము, కావ్యము, అలంకారాలు మొదలైనటువంటి వాటి లక్షణాల గురించి చర్చించే వాళ్ళు ఉంటారు, లాక్షణికవేత్తలు. వాళ్ళు దీన్ని లక్షణ శాస్త్ర గ్రంథం అన్నారు. ఐతిహాసికులు ఇతిహాసమనియు. ఐతిహాసికులు అన్నారు, చరిత్ర, వాటికి సంబంధించిన విశేషాల గురించి చదివేటటువంటి వారు. ఇది గొప్ప ఇతిహాస గ్రంథమండి అన్నారు. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయమని. ఇంకా పురాణాలు చదివేటటువంటి పౌరాణికవేత్తలు ఏమంటారంటే అన్ని పురాణాల యొక్క సారము ఇది సముచ్చయం అన్నారు. అన్ని పురాణాల యొక్క సారము కూడా ఇందులోనే ఉన్నదన్నారు. అని మహికొని ఆడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు. విష్ణు సన్నిభుడు ఆయన, విష్ణు సన్నిభుండు. వ్యాసో నారాయణో హరి. వ్యాసుడు నారాయణుని యొక్క అవతారమే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. మన పండితులు మనకు అందించినటువంటి మాటలు ఉన్నాయి మనకి. భాగవతంలో ప్రారంభంలో శ్రీ మహావిష్ణువుకి 21 అవతారాలు చెప్పారు, 51 అవతారాలు. అందులో 17వ అవతారం వ్యాసావతారమేనన్నారు. వేద విభాగం చేసిన వ్యాసుడే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అన్నారు. విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై. మళ్ళీ ఓ చక్కటి మాట వాడారు, విశ్వజనీనమై. ఒక వర్గానికి కానీ, ఒక సమూహానికి కానీ, పండితులు మాత్రమే కానీ కాకుండా సమస్త జనులకు, లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకి కూడా అందరికీ అందేటట్టుగా పరగుచుండ చేసే భారతంబు అని ఈ మహాభారతం యొక్క గొప్పతనాన్ని చెప్పారు.
చాలా పవిత్రమైనటువంటిది మహాభారతం అనేటటువంటి ఇతిహాసం. ధర్మార్థాలు పూర్తిగా ఉపదేశించబడ్డాయి. మోక్షం అనేటటువంటి బుద్ధి ఉపదేశించబడింది. సకల వేదార్థ ప్రమాణక ప్రకాశకమన్నారు. భారత వ్యపదేశేన హ్యామ్యాయార్థం ప్రకాశిత. ఈ భారతం సమస్త వేదములలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనకి అందజేసేదన్నారు. ఈ విధంగా మహాభారతం యొక్క విశేషాన్ని చెప్పారు. అలాగే చెప్పుకున్నాం, దేవబోధుడు అనే ఆయన ముందు జ్ఞానదీపిక అనే టీక వ్రాశారు. మహారాష్ట్ర పండితుడు ఈయన 13వ శతాబ్దంలో. అందరికంటే ఆఖర వ్రాసినటువంటి వాడు నీలకంఠ పండితుడు 1700 సంవత్సరం ప్రాంతంలో. ఆయన రాసినటువంటి ఆ టీక ప్రామాణికంగా ఉన్నది. ఇక ఈ మహాభారతాన్ని కనుక మనం చదివినట్లయితే అజ్ఞానం అనేటటువంటి చీకటిలో కనులు మూసుకుపోయినటువంటి లోకానికి జ్ఞానం అనేటటువంటి కాటుక పుల్లలతోటి కనులు తెరిపిస్తుందట. ఈ మహాభారతం వెలుగుల్ని ఇస్తుందట. అజ్ఞానం అనేటటువంటి ఆవరణాన్ని పోగొట్టేటటువంటి గొప్ప ఇతిహాసమన్నారు ఈ మహాభారతాన్ని. లోకమనేటటువంటి గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేస్తుంది. లోకగర్భం అంటే లోకుల యొక్క అంతర్హృదయం. గర్భాలయానికి కావలసినటువంటి వెలుగుని ఇస్తుందన్నారు. భారతంలో ఒక పాదం చదివినా భారతాధ్యయనం పుణ్యం అపిపాదమధీయతః శ్రద్ధధానస్య పూయంతే సర్వపాపాన్యశేషతః. ఈ భారతంలో ఒక అర్ధపాదం చదివినా సరే, ఒక వాక్యం చదివినా సరే పుణ్యప్రదమన్నారు. శ్రద్ధగా చదివినటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా పోగొడుతుందట. ఈ మహాభారతంలో ఉన్నటువంటి 4-3 శ్లోకాలని యస్యైదం ప్రశ్రావయే శ్రద్ధే బ్రహ్మణం పాదమంతతః అక్షయ్యమన్నపానం వై పితృం తస్యోపతిష్టతే. శ్రాద్ధ సమయంలో పెద్దలకు శ్రాద్ధం పెట్టేటప్పుడు, బ్రాహ్మణులు భోజనం చేసేటప్పుడు 4-3 శ్లోకాలు చదివినా చాలన్నారు. ఆ పితరులకు పెట్టేటటువంటి శ్రాద్ధం అది అక్షయం అవుతుందట. పితృదేవతలు సంతోషిస్తారట. మోక్షం పొందాలనుకునేవారు ముందుగా వైరాగ్యాన్ని ఏ విధంగా పొందుతారో ఆ విధంగా ముందు ఈ భారతాన్ని చదవాలి. ఎందుచేతనంటే ఇది విచిత్రమైనటువంటి అర్థాలతోటి, అనేక సిద్ధాంతాలతోటి, ఆచరణలతోటి కూడి ఉన్నటువంటి బృహత్తరమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి గొప్ప గ్రంథం ఇది. యో విద్యాచతురో వేదాన్ సాంగోపనిషదోద్విజః నాఖ్యానమిదం విద్యాత్ నైవ సస్యాద్విచక్షణః. సమస్త వేదాలు 4 వేదాలు చదివిన పండితుడైనా సరే, వేదాంగాలు ఉపనిషత్తులు మొత్తం ఔపోసన పట్టేసినటువంటి పండితుడైనా సరే ఈ భారతం చదవకపోతే, ఈ భారతం తెలియకపోతే విచక్షణుడు కాదన్నారు. అంతే భారతం యొక్క జ్ఞానం 4 వేదాల యొక్క సారం కంటే కూడా గొప్పదన్నారు. నన్ను గురించో మాట కూడా చెప్పారు, వదిలిపెట్టడం ఎందుకని. యైదం శ్రావయేద్విద్వాన్ ఏ చేదం శృణుయుర్నరాః తే బ్రహ్మణస్థానమిత్యా ప్రాప్యుర్దేవతుల్యతాం. ఈ మహాభారత కథని శ్రద్ధగా భక్తిగా వినిపిస్తాడే పండితుడు, ఆయన అలాగే విన్నమానవులు బ్రహ్మలోకం చేరతారట, దేవతలతో సమానులవుతారట. తెలుసుకోదగినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఆత్మ అన్నారు. ప్రియమైనటువంటి వాటిలో ప్రధానమైనటువంటిది జీవితం అన్నారు. అలాగే అన్ని విజ్ఞానాలను కూడా ఈ ఇతిహాసం, అన్ని విజ్ఞానాల్లోనూ కూడా ఈ ఇతిహాసం ప్రధానమైనది, శ్రేష్టమైనది అన్నారు. ఆహారాన్ని విడిచిపెడితే ఈ శరీరాన్ని ధరించడం కష్టం, ఆహారం కావాలి. అలాగే ఈ భారతాన్ని విడిచిపెట్టినట్లయితే ఏ కథ కూడా భూమి మీద నిలవదన్నారు. ఏ పురాణాలు వ్రాసినా, ఏ గ్రంథాలు వ్రాసినా దానికి కావలసినటువంటి ముడిసరుకు కథలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఈ మహాభారతమేనన్నారు. ఈ భారత ఇతిహాసం జ్ఞానంతో పరిపూర్ణమైనటువంటిది, విచిత్రమైనటువంటి పదాలతోటి, అర్థాలతోటి, న్యాయాలతోటి, వేదార్థాలతోటి కూడి ఉన్నటువంటిది. ఇది అర్థం చేసుకుని చెప్పడం కూడా కొంచెం కష్టం.
యదనాత్కురుతే పాపం బ్రాహ్మణస్త్వింద్రియైశ్చరన్ మహాభారతమాఖ్యాయ సంధ్యాం ముచ్యతి పశ్చిమాం. పగటిపూట ఇంద్రియలోలుడై ఏమైనా పాపాలు చేస్తే సాయం సంధ్యావందనం చేసే సమయానికి పగటి చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. యద నాత్కురుతే పాపం తద నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సంధ్యావందనంలో మంత్రాలు ఇవి. పగలు చేసిన పాపం పగలైపోతాయి సంధ్యావందనం చేసి పూజ చేసుకున్నట్లయితే. అలాగే మహాభారతాన్ని విన్నట్టయితే పగలు ఇవి పోతాయి పాపాలన్నీ కూడా. అలాగే ఇంద్రియలోలుడై రాత్రి చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే మహాభారతం విన్నట్టయితే ఉదయం సంధ్యావందన సమయానికే పాపాలన్నీ కూడా పోతాయన్నారు. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తమం శ్రావ్యాణముత్తమం చేదం పురాణం ఋషి సంస్తుతం. వేదాలతో సమానమైనటువంటిది ఈ మహాభారతం, పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, వినదగిన వాటిలో ఉత్తమమైనటువంటి పురాణం, ఋషుల ప్రశంసలు పొందినటువంటిది, వినదగినటువంటిది. ఈ మహాభారత సమస్త జనులు కూడా వినాలి. వినటికి ఇంపుగా ఉంటుంది, మన యొక్క శీలాన్ని మెరుగుపరుస్తుంది. ఎలా? మహాభారతం వింటూ ఉంటే క్రమక్రమంగా మన మనస్సు శుద్ధమవుతుందన్నారు. మొదట్లో మనకి ఏవేవో ఆలోచనలు, సవ్యమైనవైనా అపసవ్యమైనవైనా ఏవో ఆలోచనలు వస్తాయి. అదే మహాభారతాన్ని కనుక మనం వినడం ప్రారంభిస్తే, చదవడం ప్రారంభిస్తే, చెప్పడం ప్రారంభిస్తే క్రమక్రమంగా ఏమవుతుందంటే, కొంతమంది చెబుతారు పాపం పోతుందని. అది ఒప్పుకోను నేను. ఉన్న పాపం ఉంటుంది, ఉండనివ్వండి, ఏం పర్వాలేదు. మన మనస్సు శుద్ధమవుతుంది. ఇక మీద పాపపు ఆలోచనలు రావు. పాపం చేయాలనే వైపు మనస్సు వెళ్ళదు. మనస్సు ధర్మబద్ధం అవుతుంది. ఆలోచిస్తాం, ఒక పని చేసేటప్పుడు ఇది ధర్మబద్ధమైనదా కాదా, మనం ఈ పని చేద్దామా వద్దా. ఆ విధంగా మనస్సు స్వచ్ఛమవుతుంది, శుభ్రమవుతుంది. మన జీవితం వంకర టెంకరగా ఇంతకాలము నడిచినది కూడా ఒక సరళ రేఖలో నడవడం మొదలు పెడుతుంది. అదే భగవంతుడి వైపు మనస్సు తిప్పుకున్నాం అనుకోండి, మోక్షం వైపు మనస్సు తిప్పుకున్నాం అనుకోండి, వైరాగ్యం వైపు మనస్సు తిప్పుకున్నాం అనుకోండి, ఇదొక వ్యసనం, అలాగే అలవాటైపోతుంది. రోజు సాయంకాలం అయ్యేసరికి టీవీ పెట్టడం అలవాటైపోయిన వాడు కూడా ఆపేసి భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడని నా విశ్వాసం, నా నమ్మకం. ఈ మహాభారతం ధనమును, ఆయుష్ను, కీర్తిని ఇస్తుందట మనకి. కాబట్టి సంయమనశీలురంతా కూడా ఈ మహాభారతాన్ని పఠించాలన్నారు. కృష్ణద్వైపాయన మహాముని చెప్పినటువంటి ఈ మహాభారత సంహితను మంచి స్వభావం కలవారికి, దానశీలులకు, సత్యశీలులకు, ఆస్తికులకు వినిపిస్తే, ఆస్తికులకి ఎందుకన్నారు? భగవంతుడి యందు నమ్మకం లేకపోతే ఇలా కూర్చోగలమా, వినగలమా? 10 నిమిషాలు కూర్చోలేము. అటువంటి ఆస్తికులకు, దానశీలులకు, సత్యశీలులకు వినిపించినటువంటి వాడు ఉంటాడే, ఆయన అభీష్టాన్ని పొందుతాట, అర్థాన్ని పొందుతాట. ఏమీ లేదు, చెప్పిన ఆయనకి 10 రూపాయలు ఇస్తారని. నాకు కాసుమా శ్లోకం వాప్యనుగృహ్ణీత తదర్థశ్లోకమేవ వా అపి పాదం పఠేన్నిత్యం నచ నిర్భారతో భవేది. ఈ మాట అనుకున్నాం. శ్లోకం కానీ, అర్ధశ్లోకం కానీ, చివరకు ఒక్క పాదం కానీ నిత్యం చదువుతూ ఉండాలి భారతాన్ని. అంతేగాని నిర్భారతుడు మాత్రం కాకూడదు, భారతం చదవని వాడు మాత్రం కాకూడదు. మంచి నడవడి కలిగినటువంటి మానవుడు అద్భుతమైనటువంటి ఈ మహాభారతాన్ని విన్నా, వినిపించినా రాజసూయ యాగం చేసిన ఫలితం, అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారు. యథా, ఇంకో శ్లోకం చెప్పారు, యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహాగిరి ఉభౌ ఖ్యాతౌ రత్ననిధి తథా భారతముచ్యతే. మనకి రెండింటిని రత్ననిధి అంటారు, సముద్రాన్ని రత్ననిధి అంటారు. సముద్రంలో రత్నాలు దొరుకుతాయిట. ఏమో మనం వల వేసి పెడితే నత్తగుల్లలు, ఆలుచిప్పలు వస్తాయి, కానీ
రత్నాలు ఎక్కడా దొరకవు, మరి సముద్రంలో మరి ఎక్కడుంటాయో. అలాగే మేరు పర్వతాన్ని రత్ననిధి అంటారట, అది ఎక్కడున్నదో మనకు తెలియదు. అలాగే మహాభారతాన్ని కూడా రత్ననిధి అన్నారు. అనేకములైనటువంటి రత్నములు ఉన్నాయి ఈ మహాభారతంలో. రత్నప్రాయమైనటువంటి సూక్తులు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. వాటిని మనం పట్టుకోగలగాలి. ఇంకొక మాట చెప్పారు, మీరందరూ వినేసి వదిలేసేదానికే ఇది. మహాభారతాన్ని ఎవరికైనా దానం చేసినట్లయితే, మంచి రోజు చూసి మంచి బ్రాహ్మణ్ణి చూసి మహాభారత గ్రంథాన్ని ఇచ్చినట్టయితే సముద్రమేఖల పర్యంతమైనటువంటి ఈ భూమండలాన్నంతా దానం చేసినటువంటి ఫలితం వస్తుందట. 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి మొత్తం భూదానం చేసినటువంటి ఫలితం వస్తుందని ఫలితం చెప్పారు. వినడం వరకే సుమాది. ఈ ఇతిహాసాన్ని విన్నటువంటి మానవుడు మనోవాక్కాయాల చేత చేసినటువంటి పాపం నుంచి వెంటనే విముక్తుడవుతాడట. మనస్సు చేత, శరీరం చేత, మాట చేత చేసే పాపాలన్నీ కూడా పోతాయన్నారు. ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వర్గం తథైవ చ కృష్ణద్వైపాయనేనేదం కృతం పుణ్యచికీర్షుణా. పవిత్రమైనటువంటి పని చేయగోరి కృష్ణద్వైపాయన మహర్షి యశస్సు, ఆయువు, పుణ్యము, స్వర్గము ఇవ్వగలిగినటువంటి ఈ మహాభారతాన్ని మనకు అందించారు. ఈ శ్లోకాలన్నీ కూడా మహాభారతం ఆదిపర్వం ప్రారంభంలో చెప్పబడినటువంటి శ్లోకాలే. మహాభారతం యొక్క ఫలితాన్ని, మహాభారతం వినడం వల్ల, చదవడం వల్ల, చెప్పడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని ముందే మనకి చెప్పి రేపటి నుంచి వినండి మహాభారతం అన్నారు వ్యాసుల వారు. ఇంద్రియములతో కానీ, మనస్సుతో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ ఏ రోజు చేసిన పాపం ఆ రోజే మహాభారత శ్రవణంతో పోతుందన్నారు. సత్యవాది అయినటువంటి కృష్ణద్వైపాయనముని నిర్మించినటువంటి ఈ ఇతిహాసమనే పేరు కలిగినటువంటి ఈ మహాభారత గ్రంథము మిక్కిలి పుణ్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ శ్లోకాల వల్ల మనం రావలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, వేదవ్యాసుల వారే రచించారు ఈ మహాభారతాన్ని. సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఎవరో మధ్యలో 4 శ్లోకాలు దూర్చి ఉండవచ్చు గాక. అయితే వ్యాసుల వారు మనకు అందించినటువంటి ఈ మహాభారతం పరమ పవిత్రమైనటువంటిది, వేదంతో సమానం. దీన్ని శ్రద్ధతో వినేవాళ్ళకి బ్రహ్మహత్య మొదలైనటువంటి పాపాలన్నీ కూడా పోతాయన్నారు. బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలు కూడా పోతాయట. భారతం సర్వశాస్త్రాల్లోనూ ఉత్తమమైనదన్నారు. భారతం వల్ల మానవులు మోక్షం లభిస్తుందన్నారు. మహాభారతమాఖ్యానం క్షితింగాం చ సరస్వతీం బ్రహ్మణాం కేశవం చైవ కీర్తయన్నావసీదతి. ఈ మహాభారత ఆఖ్యానాన్ని, భూదేవిని, గోమాతని, సరస్వతిని, బ్రాహ్మణులను, కేశవుణ్ణి, నారాయణుణ్ణి కీర్తించేటటువంటి మానవుడు నాశం పొందటట. అంత గౌరవం ఇవ్వాలి మహాభారత గ్రంథానికి. 18 పురాణాల వల్ల వినడం వల్ల వచ్చేటటువంటి పుణ్యమంతా కూడా, ఫలమంతా కూడా విష్ణుభక్తుడు చక్కగా భారతాన్ని చదివినా విన్నా పొందుతాడన్నారు. మహాపుణ్యదాయకమైనటువంటి ఈ మహాభారతాన్ని వినడం చేతనే మానవులకు కలిగేటటువంటి సంతృష్టి స్వర్గలోకాన్ని పొందినా కలగదన్నారు. అంత తృప్తి కలుగుతుందన్నారు. అతనికి సంపద చేకూరుతుందన్నారు. ఈ మహాభారతాన్ని విన్నటువంటి వాళ్ళకి సంపద చేరుతుందన్నారు. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క కథలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలు ఉన్నాయి. వేదములో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మములన్నీ ఉన్నాయి. పరమాత్మ పదమును కోరుకునేటటువంటి మానవుడు తప్పక చదవాలి మహాభారతాన్ని. సూర్యోదయం చేత అంధకారం ఏ విధంగా పోతుందో అలాగే మహాభారతాన్ని వినడం వల్ల మన శరీరంలో, మన మనస్సులో, మన యొక్క మాటలో ఉన్నటువంటి వీటి వల్ల చేసినటువంటి మనోవాక్కాయ కర్మల చేత చేయబడినటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయట. భారతం మహాపవిత్రమైనటువంటి గ్రంథము. ధర్మము యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నది ఇది. సమస్తములైనటువంటి ఉత్తమ గుణములతో కూడి ఉన్నటువంటి గ్రంథం ఇది. మన యొక్క శ్రేయస్సును, అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నట్లయితే ఈ మహాభారతాన్ని తప్పక చదవాలన్నారు.
ఇంకొక మాట కూడా చెప్పారు, అన్నిటికంటే పెద్ద మాట. శృణోతి శ్రావయేద్వాపి సతతం చైవ యో నరః సర్వపాప వినిర్ముక్తో వైష్ణవం పరమప్నుయాత్. ఈ మహాభారతాన్ని ఎవరైతే ఎప్పుడూ వింటూ ఉంటారో, ఎవరైతే వినిపిస్తూ ఉంటాడో అతడు పాపములన్నిటి నుంచి కూడా విముక్తుడవుతాడు, అంతిమంగా విష్ణుపదాన్ని పొందుతాడట. శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని కలిగించేటటువంటిది ఈ మహాభారత శ్రవణం అన్నారు. మనకి 2-3 విషయాలు చాలా ప్రీతికరమైనటువంటి ఉన్నాయి. ఆదిత్యస్యోదయం తాత తాంబూలం భారతీ కథా ఇష్టా భార్యాసు మిత్రంచ అపూర్వాణి దినే దినే. సూర్యోదయం రోజు చూస్తున్నా కూడా మనకు అందంగానే కనిపిస్తుంది. అలాగే తాంబూలం, భోజనం చేసిన తర్వాత చక్కగా తాంబూలం వేసుకుంటే రోజు వేసుకున్నా కొత్తగానే ఉంటుంది. అలాగే మహాభారత కథ, అలాగే మనకి బాగా ఇష్టమైనటువంటి ధర్మపత్ని, అలాగే సన్మిత్రుడు, చక్కటి మిత్రుడు, మనకి ఉపకారం చేసేటటువంటి మిత్రుడు, వీళ్ళంతా కూడా ప్రతిదినము కూడా మనకి నూతనంగా కనపడతారన్నారు. ఈ విధంగా మహాభారతానికి సంబంధించినటువంటి విశేషాలను, ఫలితాన్ని చెప్పారు. ధర్మానికి ఏదైనా వేదాలకి, స్మృతులకు, శృతులకు ఎక్కడైనా ఒక చోట వివాదం ఏర్పడినట్లయితే వేదములకు, అఖిల స్మృతివాదములకు, బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను, పురాణములకు, వేదములకు, ఉపనిషత్తులకు, ఇతిహాసములకు ఒక చోట ఒక మాట చెప్పారు, ఇంకో చోట ఇంకో మాట చెప్పారు. ఏదో తేడాగా ఉన్నదని మనకి వివాదం ఏర్పడినట్లయితే అటువంటి సందర్భంలో తాము ఊదల మహాభారతం నిర్ణాయకమైనటువంటిదట, సందేహ నివృత్తి చేస్తుందట, పురుషార్థ నిర్ణాయక ప్రమాణ గ్రంథమన్నారు. తామూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి. ఇంకా చెబుతున్నారు మహాభారతం యొక్క విశేషాలు. ధర్మే మతిర్భవతు వస్సతతోత్థితానాం స ఏక ఏవ పరలోకగతస్య బంధుః అర్ధాస్త్రియస్య నిపుణైరపి సేవ్యమానాః నైవాప్తభావముపయాంతి నచ స్థిరత్వం. ఈ మహాభారతాన్ని వింటూ ఉన్నటువంటి నిత్య ప్రయత్నపరులైనటువంటి ధర్మబుద్ధి కలిగినటువంటి మీ అందరికీ కూడా ధర్మం మీదనే బుద్ధి నిలవాలి, మనస్సు ధర్మం మీదే నిలబడి ఉండాలి. ఎందుచేతనంటే పరలోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి అది ఒక్కటే బంధువట, ధర్మమే బంధువట. మన పైకి లోకానికి తీసుకువెళ్ళేటటువంటి బంధువు ఎవరంటే ఒక్క స ఏక ఏవా, ఒక్కటే, ఇంకేమీ లేవు. ఏకైక బంధువు ధర్మమే. కాంతాకనకాలని మనం ఎంత సేవించినా కూడా అవి ఆప్తభావాన్ని పొందలేవు, స్థిరంగా ఉండవవి. అందుచేత ధర్మాన్ని పట్టుకోండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మబద్ధంగా జీవితాన్ని గడపండి, మహాభారతంలో చెప్పినటువంటి ధర్మ నియమాలను గ్రహించుకుంటూ అని మనకి సందేశం ఇస్తున్నారు. ద్వైపాయనోష్టపుట నిస్వతమప్రమేయం పుణ్యం పవిత్రమద పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. వ్యాస మహర్షి ముఖతః వచ్చినటువంటి అమృత ప్రవాహంలాగా వచ్చినటువంటిది ఈ మహాభారత గ్రంథం. సాటిలేనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పాపాన్ని హరిస్తుంది. ఇంకా మహాభారతాన్ని శ్రవణం చేసేటటువంటి వాళ్ళకి పుష్కర స్నానాలతో సంబంధం లేదన్నారు, పుష్కర జలముల వలన అభిషేకంతో పని లేదన్నారు. అంతటి పుణ్యాన్ని ఈ మహాభారతం ఇస్తున్నది. ఇంకా మహాభారతం యొక్క మరొక ప్రయోజనం, యోగో శతం కనక శృంగమయం దదాతి విప్రాయ వేద విదుషే చ బహు శ్రుతాయ పుణ్యాం చ భారత కథాం శృణుయాచ్చ నిత్యం తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ. మహాభారతం వినడం వల్ల, చదవడం వల్ల, చెప్పడం వల్ల
వచ్చేటటువంటి పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇదే శ్లోకానికి నన్నయ్య గారు తెలుగు చేత అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబు 100 గోవులని బంగారపు తొడుగులు కలిగినటువంటి బంగారపు కాలిగిట్టలు కలిగినటువంటి కపిల గోవులను ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తద్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్. ఈ మహాభారతాన్ని శ్రవణం చేసినట్లయితే అటువంటి 100 గోవులను ఉత్తములైనటువంటి వేద పండితులైనటువంటి బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందన్నారు. అందుచేత చాలా గొప్పదైనటువంటిది ఈ మహాభారతం యొక్క విశేషము, శ్రవణము, పఠనము అని పెద్దల మాట. నన్నయ్య గారంటారు రాజరాజ నరేంద్రుడితోటి అమలిన తారకా సముదయంబుల నెల్లను, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్క పెట్టడం చాలా కష్టం. సర్వవేద శస్త్రముల అశేష సారము మోదంబున పొందను, సమస్త వేదములు, ఉపనిషత్తులు, వేదాంగములు వీటిలో ఉన్నటువంటి సారాన్నంతా కూడా అర్థం చేసుకోవడం, గ్రహించడం చాలా కష్టం. కొన్ని కష్టమైనవి చెబుతూ అదేవిధంగా బాహు విక్రమమున బుద్ధి బాహు విక్రమమున దుర్గమర్ధజల భారత భారతీ సముద్రము తరియంగనీదను, మనకున్నటువంటి బుద్ధితోటి, బుద్ధి అనేటటువంటి భుజబలంతో పొందశక్యం కానటువంటిది, దిగడానికి శక్యం కానటువంటిది ఆ నీటి యొక్క విస్తృతితో కూడినటువంటి ఈ మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని ఈదడం ఉన్నదే అది కూడా చాలా కష్టం. ఎవరికి కష్టం అంటే విధాతృనకైనను నెరబోలునే, బ్రహ్మదేవుడు అంతటి వాడికి కూడా దాటడం చాలా కష్టం అన్నారు. ఈ మహాభారతాన్ని, మహాభారత సముద్రాన్ని ఈదడం మహాభారతంలో చెబుతూ ఒక సన్నివేశంలో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్ర మహారాజుతో అంటున్న మాట, భారతం మొదట్లో వ్యాసుల వారు చెప్పిన మాట 2 సన్నివేశాల్లో చెప్పారు. దుర్యోధనుడికి ధర్మరాజుకి ఉన్నటువంటి పోలికని చెబుతూ, దుర్యోధనుడు అనేటటువంటిది ఒక మహావృక్షం, ధర్మరాజు అనేటటువంటిది ఒక మహావృక్షం. ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటంటే దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః, దుర్యోధనుడు అనేటటువంటి వాడు మన్యువుతో కూడినటువంటి, దురాగ్రహంతో కూడినటువంటి, గర్వంతో కూడినటువంటి, క్రోధ అసూయలతో కూడినటువంటి మహావృక్షమట. స్కందః కర్ణః స్కంధః కర్ణః, ఆ చెట్టుకి కాండం ఏమిటంటే కర్ణుడు ప్రోత్సహించేవాడు. చెట్టు పెరిగి నిలబడాలంటే కావలసినటువంటి ప్రధానమైనటువంటి భాగమైనటువంటి ఆ కాండమే కర్ణుడు. శకుని తస్య శాఖ, శకుని కొమ్మలు. దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే, ఆ చెట్టుకు పుష్పములు, ఫలములు దుశ్శాసనుడు వీళ్ళు. ఇంకా చెట్టు ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. మూలం, దీనికి మూలమున్నది వేళ్ళు, కుదురు. మూలం రాజా ధృతరాష్ట్ర అమనీషి, అమనీషి అయినటువంటి, దుర్మార్గుడైనటువంటి, బుద్ధి లేనటువంటి ధృతరాష్ట్రుడు దీనికి మూలం. ఇదయ్యా మీ వృక్షం సంజయ, ధృతరాష్ట్రుడితో కాదు చెప్పింది, సంజయ్ రాయబారంలో సంజయుడితో అన్నాడు, సంజయ ఇదయ్యా మీ వృక్షం. ఇంకా మా వృక్షం ఉన్నది చూడు, యుధిష్ఠిరో ధర్మమయో మహద్రుమః, యుధిష్ఠిరుడు అనేటువంటి ఆయన ధర్మమయమైనటువంటి మహావృక్షం. స్కంధ అర్జున, దీనికి కాండం ఎవరంటే అర్జునుడు. భీమసేన తస్య శాఖ, దీనికి కొమ్మలు, ఈ వృక్షానికి ఉన్న కొమ్మలు భీమసేనుడు. మాద్రీసుతౌ పుష్పఫలౌ సమృద్ధే, మాద్రీసుదులైనటువంటి నకుల సహదేవులు పూలు పళ్ళు. ఇంకా మూలం ఎవరు? మూలం తు అహం, మూలం నేను, కృష్ణ పరమాత్మ. భారతం కృష్ణ పరమాత్మ స్వరూపమే. భారతానికి ఆధారభూతుడైనటువంటి వాడు, మహాభారత కథ జరిగినటువంటి దానికి ఆధారభూతుడు కృష్ణ పరమాత్మే. నేనొక్కడే కాదు. మూలం తు అహం బ్రహ్మచ, వేదములు
ధర్మతః అర్థతః మనకి ధర్మాలను తెలియజేసేటటువంటి వేదములున్నాయే అవి. ఇంకా మూడవ వారు బ్రాహ్మణాశ్చ, ఆ వేదములను నిత్యము పఠిస్తూ వేదములను అర్థం చేసుకుంటూ వేదములను ఆచరిస్తూ ఉంటారే వారు, ఆ వర్గం వారు వీళ్ళయ్యా అన్నారు. అలాగే మహాభారతంలో మనకి ప్రధాన పాత్రధారులు పాండవులు 5గురు, ధర్మబద్ధమైనటువంటి జీవితము గడిపినటువంటి వారు. ఒక కవి అంటారు మహాభారతంలో ముఖ్యులెవరని చెబుతూ, 18 అక్షౌహిణీ బలములందు వీరులిద్దరు, ఇద్దరేటి వీరులు, అటు 11 అక్షౌహిణీలు, ఇటు 7 అక్షౌహిణీలు, ఎంతమంది పోగైనా ఇద్దరేనమ్మా వీరులు. ఒకవైపున కర్ణుడు, ఒకవైపున అర్జునుడు, వాళ్ళే పరాక్రమవంతులు, వాళ్ళే వీరులు, మిగతా వాళ్ళు కాదట. 18 అక్షౌహిణీ బలములందు వీరులిద్దరు నీదు తనయులైరి, అమ్మా నీ కుమారులే వాళ్ళు. ఎవరెవరు ఎలా దెబ్బలాడుకున్నా నిజం కూడా మహాభారత యుద్ధంలో కర్ణార్జునుల మధ్యలో జరిగినటువంటి యుద్ధమే భీకర యుద్ధం అన్నారు. ఈ మహాభారతంలో కనుక మనం ధర్మరాజు ప్రశంస చేసినట్లయితే ఈ 5 రోజులు లేదా ఈ సంవత్సర కాలంలో మన భారతం చెప్పుకుంటూ ధర్మరాజు యొక్క కీర్తన చేసినట్లయితే, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా, ధర్మరాజుని కీర్తించినట్లయితే ధర్మం వృద్ధి చెందుతుందట. లోకంలో వృద్ధి చెందుతుంది, మనలోనూ వృద్ధి చెందుతుంది. పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా, వృకోదరుణ్ణి కీర్తించినట్లయితే భీమసేనుణ్ణి మనలో ఉన్నటువంటి పాపం అంతా పోతుందట. శత్రు ప్రణశ్యతి ధనంజయ కీర్తనేనా, అర్జునుణ్ణి కీర్తించినట్లయితే శత్రునాశనం జరుగుతుంది, శత్రుభీతి తొలగిపోతుంది, శత్రు జయం కలుగుతుంది. మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగా, నకుల సహదేవులు కవలలు వాళ్ళని కీర్తించినట్లయితే రోగబాధ ఉండదట. అశ్వినీ దేవతల యొక్క అంశలు వాళ్ళు, అశ్వినీ దేవతల యొక్క వైద్యులు, ఆయుర్వేద వైద్యులు వాళ్ళు. ఆ దేవతల యొక్క వైద్యులైనటువంటి అశ్వినీ దేవతల యొక్క అంశతో జన్మించిన నకుల సహదేవుల యొక్క ప్రశంసతోటి సంకీర్తనతోటి మనలో ఉన్నటువంటి రోగబాధలన్నీ కూడా పోతాయిట. శాశ్వతులైనటువంటి రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవులు, ఆదిత్యులు, వీళ్ళంతా కూడా పర్వతములు, నదులు, సముద్రములు ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి భారతంలో. ఇది వినడం వల్ల మనకి సమస్త పాపములు పోయి పుణ్యాలు కలుగుతాయన్నారు. ఆకాశంలో స్వర్గంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా సరదాగా భూలోకానికి వచ్చారట. వచ్చి ఇక్కడ పాత్రధారులుగా, ఒక ఆయన ధర్మరాజుగా, ఒక ఆయన భీముడుగా, ఒక ఆయన అర్జునుడుగా, ఒక ఆయన దుర్యోధనుడుగా వేషాలు ధరించి ఇదొక నాటకంగా ఇక్కడ క్రీడించి మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళారన్నారు స్వర్గారోహణ పర్వంలో. ఈ మహాభారతం అంతా కూడా చెప్పాక వ్యాసుల వారు మాట అంటారు, ఏమయ్యా బాబు, నేను ఇంత మొత్తుకుంటున్నా కూడా మీరెవరూ కూడా ధర్మాన్ని పట్టుకోవడం లేదేమిటి? ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచోకశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. నా తల మీద చేతులు పెట్టుకుని మీకు నమస్కరిస్తూ మొత్తుకుంటున్నానయ్యా బాబు, ఒక్కడు కూడా నా మాట వినట్లేదంటారు. వ్యాసుల వారు చెప్పిన మాట ఇది. ధర్మం నుంచే అర్థం వస్తుంది, ధర్మం నుంచే కామం వస్తుంది. మీరేం చేస్తున్నారు? అర్థకామాలు పట్టుకుంటున్నారు, ధర్మాన్ని విడిచిపెట్టడం లేదు, ఆ ధర్మాన్ని ఎవరూ సేవించడం లేదన్నారు. కామం వల్ల కానీ, భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ చివరికి జీవితం కోసం కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ధర్మమే నిత్యమైనటువంటిది. సుఖదుఖాలన్నారా అనిత్యములైనటువంటివి. జీవుడు నిత్యమైనటువంటి వాడు, అతనికి హేతువైనటువంటిది జీవుడు నిత్యమైనటువంటి వాడు, ఆ జీవుడికి హేతువైనటువంటిది అనిత్యమైనటువంటిది. అంచేత ఆ జీవత్వహేతు అనిత్యం కాబట్టి ధర్మాన్ని పట్టుకోవాలి. శృతిలో కూడా, ఉపనిషత్తులో కూడా ఈ మాట చెప్పబడింది. కామాత్ భయాత్ లోభాత్వా ధర్మం నజిహ్యాత్. కామం కోసం కానీ, లోభం కోసం కానీ, మోహం కోసం కానీ మీరు ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకండి. భారతం మొత్తం చెప్పేది ఏంటంటే ధర్మం.
ధర్మానికి సంబంధించినటువంటి విషయాలే చెబుతుంది. మహాభారత శ్రవణం అమిత పుణ్యప్రదం అన్నారు మన పెద్దలు. కృతగంగోదక స్నానం, గంగానదిలో స్నానం చేయడం మహాపుణ్యదాయకమట. శృతభారత సత్కథం, మహాభారత కథ వినడం మహాపుణ్యమట. అర్చితచ్యుత పాదాబ్జం, పరమాత్మ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క పూజ చేయడం, నిత్యము చేసేటటువంటి అర్చన ఉన్నది. ఈ మూడు కూడా, ఒకటి గంగా స్నానం, భారత శ్రవణం, పరమాత్మ పూజ. దినం కల్పశతద్వరం, పవిత్రాతి పవిత్రమైనటువంటి రోజులట. భాగవతంలో 11వ స్కంధంలో మాట అన్నారు, భారత వ్యపదేశేన యామ్నాయార్థ ప్రకాశిత, భారతం సకల వేదార్థ ప్రకాశకమన్నారు, పురుషార్థ చతుష్టయ ప్రతిపాదకమన్నారు. ఇదేదో కేవలము భగవంతుని యొక్క మహిమను వర్ణించేది కాదు, లేకపోతే ఆ యుద్ధాలు గదలు పాండవులు కౌరవులు వాళ్ళ మధ్య జరిగిన కథ కాదు. సమస్త ఆ కథ ఆధారంగా చేసుకుని సమస్త ధర్మాలని సమస్త వేదార్థాలని మనకు అందజేసినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథమే ఈ మహాభారత గ్రంథమన్నారు. ఇటువంటి మహాభారత గ్రంథాన్ని చెప్పాలనేటటువంటి సంకల్పం కలిగింది. నా శక్తి సరిపోతుందా లేదా అనేది స్వర్గారోహణ పర్వం అయిన తర్వాత మీరు చెప్పవలసినటువంటి మాట. నా ప్రయత్నం, నా శక్తికి మించి ప్రయత్నం చేస్తాను. 1-2 పర్యాయములు చెప్పినటువంటి అనుభవాన్ని కూడదీసుకుని, మీకు అనిపించవచ్చు ఒకేసారి చెప్పవచ్చు కదండి, 60 రోజులు వింటాం కదా అని. 10 రోజులు అయ్యాక 11వ రోజున కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి, ఏం పెడతానులే అని ఇంకా చెప్పే ఆయన భీష్మపర్వం అంతా ఇవాళ చదువుకు రావాలి సాయంత్రం చెప్పడానికి. ఇప్పుడు నాకున్న స్వార్థం ఏంటంటే 15 రోజులు చెప్పాక మిగతా 15 రోజుల్లోనూ తర్వాత వచ్చే పర్వం పట్టుకోవచ్చు. అది ఇందులో ఉన్న పెద్ద రహస్యం. కాబట్టి నెలలో ఒక 5 రోజులు కష్టపడండి, 6వ రోజు నుంచి మీదే. భారతాన్ని శ్రద్ధగా వినండి. భారతం వినాలంటే పుణ్యం కావాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలంటే పుణ్యం కావాలి. పుణ్యం కావాలంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం ఉండాలి. అది లేకపోతే బయట చక్కటి టీవీలో మంచి మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటే ఇలా కూర్చుని వినగలుగుతున్నామంటే, చెప్పుకోగలుగుతున్నామంటే ఈ ప్రశాంత వాతావరణంలో ఆ భగవద్ అనుగ్రహమే, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మన అందరి యందును సమృద్ధిగా ఉండబట్టి చెప్పాలనే సంకల్పం నాకు, వినాలి చెప్పించాలి అనే భావం మీకు కలగడం జరిగింది. ప్రతి నెల కూడా 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటుంది ఇక్కడ కార్యక్రమం. ఒక నెలలో మాత్రం దీపావళి 8వ తారీఖు వచ్చింది, ఆ రోజు సెలవు పెడతాను, లేకపోతే నేను చెప్పేది మీకు వినపడదు ఆ చప్పుళ్ళల్లో. అందుచేత పక్క రోజు దాకా పెడతాము. అలా సర్దుబాటు చేసుకుంటూ, అలాగే ధనుర్మాసం కూడా ఒక నెల సెలవు పెట్టి జనవరి నెలలో ఆపుకుంటే మళ్ళీ ఫిబ్రవరి నెలలో మొదలు పెడదామని. అప్పుడు గోదాదేవికి సంబంధించిన మాటలు అన్ని చోట్ల అన్ని ఆలయాల్లోనూ కూడా ధనుర్మాసం ఉంటుంది కనుక మీరంతా కూడా నాకు సహకరిస్తే, సద్బుద్ధితోటి మీరు వస్తే నేను చెప్పగలుగుతా. రేపు 4వదైనటువంటి విరాట పర్వం ప్రారంభించుకుందాం. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము తర్వాత వరుస క్రమంలో వస్తాయి. దుర్యోధనుడి యొక్క మోసం చేత మాయాద్యూతంలో ఓడించబడినటువంటి పాండవులు ధర్మబద్ధులై మాటకు కట్టుబడి సత్య ప్రతిజ్ఞులై 12 సంవత్సరములు అరణ్యవాసం చేశారు. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఎక్కడ చెయ్యాలి? ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుంది అక్కడ ప్రారంభమవుతుంది విరాట పర్వం. పాండవులు గడిపినటువంటి అజ్ఞాతవాసంలో గడిపినటువంటి సంవత్సర కాలములకు సంబంధించినటువంటి వృత్తాంతము విరాట పర్వంలో ఉన్నది. మహాభారతంలో ఉన్నటువంటి పర్వములన్నిటిలోనూ కూడా గొప్పదైనటువంటి పర్వం విరాట పర్వం అన్నారు. దానికి 1-2 కారణములు ఇప్పటికే చూసి ఉన్నాను. రేపు మిగిలినటువంటి కారణములు చెప్పుకొని రాబోయేటటువంటి 4 రోజుల్లోనూ కూడా విరాట పర్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా 6:30 ప్రారంభిద్దాం. రేపు సాయంత్రం కలుద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతుం న్యాయేన మార్గేణ మహిం మహీషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.